ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురే నమః. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. ఈరోజు యాక్చువల్గా ఆ, యజ్ఞం ఇది లలితా సహస్రనామం ప్రోగ్రాం పెట్టుకున్నాము. యజ్ఞం కూడా జరిగింది ఈరోజు ఒక ఇంట్లో. మొన్న గాయత్రి మహావిజ్ఞాన్ 2 పార్ట్స్ గురించి రమణ మహర్షి ఆశ్రమంలో చెప్పిన తర్వాత ఒకళ్ళు వాళ్ళ ఇంట్లో ఏదో ఇబ్బందులు ఉన్నాయని ఒక వ్యాపారి ఈరోజు కార్యక్రమం ఏదో పెట్టుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతం అభిషేకం. వాళ్ళు వచ్చి పొద్దున్నే 7 గంటలకల్లా వచ్చి యజ్ఞం చేస్తే మేము తర్వాత వాళ్ళకి 11 గంటకో 9 గంటకో 9:30కో రమ్మని చెప్పాము. అప్పుడు వాళ్ళు అభిషేకం అది చేసుకుంటారని చెప్పారు. సరే, మన అనుగ్రహ పీఠం వాళ్ళని అడిగితే అందరూ 9 o'clock బ్యాచ్ సార్, ఎవరు రెడీగా లేరు. ఇంకేముంది, ఇంక పొద్దున్నే 6 గంటలకు లేచి గబగబా రెడీ అయ్యి నేనే వెళ్ళా. బాగా జరిగింది. అలాగే అంటే ఈరోజు వాళ్ళ ఇంట్లో మొట్టమొదటిసారి వాళ్ళ గాయత్రి యజ్ఞం జరిగింది. చాలా బాగా జరిగింది. తర్వాత ఇంకా వాళ్ళు ఏవో ఫ్యామిలీ ఇబ్బందులు ఉన్నాయట. అయితే కాసేపు గురువు గారి నామం విని తర్వాత లలితా సహస్రనామం విందాము. వీళ్ళు అరేంజ్మెంట్స్, వాళ్ళ స్నానాలు అవి కొంచెం లేటుగా లేవటాలు ఇవన్నీ ఉంటాయి కదా. కరెక్ట్ గా లలితా సహస్రనామం స్టార్ట్ చేశాను. లలితా సహస్రనామం అయ్యేటప్పటికి అన్ని రెడీ అయిపోయినాయి. ఆ లలితా సహస్రనామం వింటూనే వాళ్ళు చెప్తున్నాం. ఇక వెంటనే వాళ్ళు కూడా లలితా సహస్రనామం సౌండ్ లో పెట్టేటప్పటికి మీ మీ మొబైల్ ఛార్జింగ్ అయిపోతుంది ఏమోనండి, టీవీలో పెడతాను. వద్దు, నేను వేరే ఆలోచనలు రాకుండా మిమ్మల్ని తొందరగా రెడీ చేయడానికి లలితా సహస్రనామం మంచి సౌండ్ లోనే పెట్టాను. నా మొబైల్ కి ఛార్జింగ్ ఉంది, ఏం పర్వాలేదు, మీరు ముందు రెడీ అయి కూర్చుంటే యజ్ఞం మొదలు పెడతాం. అలాగే వాళ్ళు కూర్చున్నారు. యజ్ఞం బ్రహ్మాండం జరిగింది. ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ దీనికి రెడీ అయ్యాం. మనకి గురువుల యొక్క ఆశీర్వాదం ఉంటే మనకి అలా పనులు ఇవ్వబడతాయి. చిన్న చిన్న పనులు మనం చేసుకుంటూ పోతుంటే పెద్ద పనులు ఇవ్వబడతాయి. గురువుల పనులు చేయటానికే మనం పుట్టాం, వేరే ఇంక దేనికి పుట్టలా. మనం అందరం రాముడు టైంలో ఉన్నాము, కృష్ణుడు టైంలో ఉన్నాము. ఒక గోపికగా ఉన్నామో, లేకపోతే ఒక కూలిగా ఉన్నామో, లేకపోతే ఇంకొక ఒక వానరుడుగా పుట్టాము, ఖచ్చితంగా ఉన్నాం. తర్వాత జన్మల పరంపరలో మనం మెల్లమెల్లగా మంచి శరీరాన్ని తీసుకొని ఇప్పుడు మంచి ఉన్నతమైన ఆలోచనలతో లలితా సహస్రనామం నేర్చుకోవడం, గాయత్రి యజ్ఞం నేర్చుకోవడం, గాయత్రి మాత్రం లక్షలు జపం చేయడం, ఇటువంటి జన్మని మనం పొందాం. ఈ జన్మ పొందడానికి మనం కష్టపడడమే. గురువు యొక్క మార్గదర్శనంతో మీరు కష్టపడి సంపాదించి కట్టుకున్న ఇంటిని మీరు ఎలా జాగ్రత్తగా చూసుకుంటారు, అలా మన శరీరాన్ని మన జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఇల్లు కట్టిన తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుంది, ఏవో రిపేర్స్ వస్తాయి. అమ్మో రిపేర్స్ వచ్చాయో, మా ఇంటికి రిపేర్స్ వచ్చాయో, నేను ఎంతో కష్టపడి కట్టుకున్నాం అనుకుంటావా? వెంటనే డబ్బులు ఖర్చు పెట్టి క్లీన్ చేసుకుంటాం, రిపేర్స్ చేసుకుంటాం. అలాగే అయ్యో నేను ఎన్నో మంచి పనులు చేశాను, ఎన్నో పూజలు చేశాను, నాకు కష్టాలు వచ్చాయని అనుకుంటావా? అనుకోకుండా ఆ కష్టాలకి కావాల్సిన చేంజెస్ చేసుకోవడం, దానికి అనుగుణ్యంగా మనం జీవించడం. నాకే ఈ కష్టం రావాలా, ఇంకెవరికి రాకూడదా, నేను ఇన్ని మంచి పనులు చేస్తున్నాను, మనకి వస్తున్నాయి కాబట్టి మనకి క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అది అర్థం చేసుకోండి. మన యొక్క కర్మలన్నీ క్లీన్ చేసే ప్రాసెస్ లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. వాటిని సక్రియంగా, సాకారంగా, పాజిటివ్ గా తీసుకొని అప్రోచ్ అయ్యి వాటిని అధిగమించాలి. అక్కడే మన యొక్క గురువు యొక్క ఆశీర్వాదము, మనం చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల యొక్క సత్తా మనం చూపించాలి. ఇంత కష్టంలో కూడా ఇంత పని చేయగలుగుతోంది అని ఎవరైనా మనల్ని అన్నారు అంటే అది కేవలం మన వల్లే, మన యొక్క కమిట్మెంట్ వల్లే. అలాంటి అలాంటి మంచి మాటలు మనం అనిపించుకోవాలి అంటే నిరంతరము స్వాధ్యాయం, సత్సంగం వీటి అలవాటు చేసుకుంటుంటే మనకి
ఆ రకమైన లైఫ్ మనకు అలవాటు పడుతుంది. ఆ సందర్భంలో మనము ఈ లలితా సహస్రనామం రాసుకుంటున్నాం. క్లీంకారి, శ్రీ క్లీంకార్యై నమః. ఈ మధ్య కాలంలో ఒక సినిమా యాక్టరు వాళ్ళ పిల్లలకి ఈ పేరు పెట్టుకున్నారు. ఎవరి పేరు ఎవరో తెలుసా? ఎవరికైనా తెలుసా? ఉపాసన. మ్మ్. ఉపాసన వాళ్ళ అబ్బాయికి, వాళ్ళ అమ్మాయ చిరంజీవి మనవరాలండి, చిరంజీవి గారి అమ్మాయికి మనవరాలు. ఆ, అమ్మాయికి ఆ, పెట్టుకున్నారు. పెట్టుకోగానే అందరికీ ఒక రకమైన అసలు ఏంటి దాని మీనింగ్ ఏంటి అని మన నందూరు శ్రీనివాస్ గారికి వాళ్ళకి మెయిల్స్ ఇస్తే దానికి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. సో, ఇలాంటి సొసైటీలో మనము ఇలాంటి సొసైటీ వస్తున్నారు మెల్లగా. లక్ష్మి అనే పేర్లు ఉంటాయి. ప్రపంచంలో ఎన్ని మంచి మంచి పేర్లు ఉన్నాయి. అవన్నీ వదిలేసి క్లీంకారి అని పేరు పెట్టుకున్నారు ఏంటి? అబ్బబ్బబ్బా, ఈ చిరంజీవికి మరి ఆ, చాదస్తం ఎక్కువైపోయిందండి అనేవాళ్ళు ఒకళ్ళు. అసలు ఆ అర్థం ఏంటి దాని గురించి శోధించి అసలు ఆ పదం అంటే ఆ పదం వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు ఖచ్చితంగా లలితా సహస్రనామం తెలిసిన వాళ్ళే. అందులోనే ఉంది ఆ పదం. అంటే ఓహో, వీళ్ళు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు, మంచి పేర్లు పెట్టుకున్నారు అని మనం అర్థం చేసుకొని మనం కూడా మన పిల్లల్లో అట్లీస్ట్ అలాంటి మంచి పేర్లు పెట్టుకోవడానికి ఒక ప్రేరణగా తీసుకోవచ్చు. అంటే సినిమా యాక్టర్లు పెట్టుకోవడం కాదు, వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళు కూడా మనలాగే జీవిస్తున్న వాళ్ళే, వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళు కూడా మంచి పనులు చేయాలి, మంచి పేర్లు పెట్టుకోవాలని అనుకున్నారు కాబట్టి ఆ పేర్లు పెట్టుకున్నారు. క్లీంకారి కేవల గుహ్య కైవల్య పదదాయిని. క్లీంకారము యొక్క శక్తిని ఈ నామాలన్నీ వ్యాఖ్యానిస్తున్నాయి. ఇక్కడి నుండి వాగీశ్వరి అనే అమ్మవారి విద్య ప్రారంభమవుతుంది. మనకి లలితా సహస్రనామంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క చాప్టర్స్ లాగా ఇచ్చారు. మనం గుర్తున్నదో లేదో, ఫస్ట్ వసిన్యాది వాగ్దేవతల గురించి చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత కొన్ని నామాలేమో మన అక్షరాల గురించి చెప్పుకుంటూ వచ్చారు. కొన్ని నామాలేమో అమ్మవారి యొక్క రూపాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చారు. కొన్ని నామాలు ఒక అమ్మవారి యొక్క ఎబిలిటీస్ గురించి, కొన్ని నామాలేమో శ్రీ విద్య గురించి, కొన్ని నామాలు అలా అలా వాటిని కరెక్ట్ గా వసిన్యాది వాగ్దేవతలు చాప్టర్ వైజ్ సమకూర్చారు. మనం అది నేర్చుకున్నాం ఇక్కడ. మామూలుగా లలితా సహస్రనామం చదువుకోవడం, తాత్పర్యం చేసుకోవడం కాకుండా ఈ భాస్కర్ రాయలు వారు ఎవరైతే దీనికి ఫస్ట్ టైం డీటెయిల్డ్ గా లలితా సహస్రనామం భాష్యం రాశారో అది అది బేసిక్ బుక్ అన్నమాట, బేసిక్ ఫౌండేషన్. ఎవరు లలితా సహస్రనామం గురించి ఆ భాష ఏదైనా కామెంటరీ చెప్పాలన్నా, కరెక్ట్ గా చెప్పాలన్నా భాస్కర్ రాయల వారి పుస్తకం చదవాల్సిందే. ఆయన లలితా సహస్రనామాన్ని, లలితాదేవిని దర్శించడమే కాకుండా ఆ దర్శనం యొక్క అనుభూతి సంబంధించిన రిలేటెడ్ ఆ అనుభూతులు ఏ ఏ వేదాల్లో ఉన్నాయో, ఎక్కడ ఏ నామాల్లో ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి క్రోడీకరించి ఒక చోట చేర్చి అద్భుతమైన భాష్యం రాశాడు. అలాంటివి ఐదారు భాష్యాలు చదివి మనకి షణ్ముఖ శర్మ గారు మనకి ఇచ్చారు. ఆదిభట్ల నారాయణ దాసు గారు యొక్క కమెంటరీ కూడా చదివారు. ఆయన మొన్న కూడా మనం చెప్పుకున్నాము. ఆయన సింపుల్ వర్డ్స్ లో నార్మల్ పర్సన్స్ కి అర్థమయ్యేటట్టుగా అమ్మవారి యొక్క లలితా సహస్రనామాన్ని ఆయన నార్మల్ పదాల్లో రాశారని కూడా చెప్పారు. అనేక కోటి బ్రహ్మాండ జనని, శ్రీ అనేక కోటి బ్రహ్మాండ జనన్యై నమః అన్నదానికి ఈ నింగి నేలలకెల్ల ముత్తవ్వా అని చెప్పారు. ఆయన ఆదిభట్ల నారాయణ దాస్ గారు నామానికి చక్కని తెలుగు అనువాదం చేస్తూ, ముత్తవ్వ అంటే ఎవరు? అమ్మలకి 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 అమ్మ ముత్తవ్వ. అమ్మ, అమ్మమ్మ, అవ్వ, ముత్తవ్వ అలా చెప్పుకుంటారు. అలా కూడా, అది కూడా మీరు శర్మ గారు చదివి ఇంకా ఇంకా ఇది బేసిక్, ఇది ఫౌండేషన్ గా తీసుకోవచ్చు. లలితా సహస్రం ఎప్పుడైనా మీకు ఎవరికైనా చెప్పాలి అనుకుంటే ఇది ఫౌండేషన్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే వీరు రీసెర్చ్ చేసి అన్ని ఒక చోట చేర్చారు. అలాగే మాస్టర్ గారు కూడా గాయత్రి మంత్రాన్ని బాగా రీసెర్చ్ చేసిన శ్రీరామ్ శర్మ ఆచార్య గారి యొక్క పుస్తకాలన్నింటినీ తెలుగులో మనకి అందించారు. ఇంకా మళ్ళీ శ్రీరామ్ శర్మ ఆచార్య పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. మొత్తము జ్ఞానము
ఆయన మనకి అందజేసేశారు. అది చదువుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. మరి రీసెర్చ్ ఓరియంటెడ్ గా చదువుకోవాలి కొంచెం, ఆ దీంట్లోకి వెళ్ళాలి అంటే అది మీ టైము, మీ యొక్క మేనేజ్మెంట్. సో అలాగా మనము ప్రీవియస్ సెషన్ లో ఈ అక్షరాలని పదన్యాసాన్ని గమనించుకున్నాం. క్లీమ్ అనే బీజాన్ని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక్కడ ప్రస్తావించుకున్నామని ఈ బీజాక్షరాలను నేరుగా జపించరాదు. ప్రతిదానికి గురూపదేశం ఉండాలి. శాస్త్రంలో వివేచనగా నామానికి అర్థం చెప్పుకోవచ్చు కనుక చెప్పడం జరుగుతుంది. క్లీంకార అమ్మవారి స్వరూపం. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే ఈ బీజాక్షరాలు కేవలం నవరాత్రుల్లోనే చేసుకుంటున్నాం. విడిగా ఎప్పుడు మనము చేసుకోమని నేను ఎప్పుడు చెప్పలేదు. నవరాత్రుల్లో చేసుకోండి, ఒక్కొక్క బీజాక్షరం చేసుకోండి. ఇక్కడ ఏమన్నారు, గురువు ద్వారానే జరగాలి. నవరాత్రుల్లో గురువులు అందరూ, అమ్మవారి జపం చేసే వాళ్ళందరూ, గురువులందరూ వాళ్ళు ఎక్కడున్నా జపం చేసుకుంటూ ఉంటారు, మనతోనే ఉంటారు. కాబట్టి మనం ఆ నవరాత్రుల్లో చేసుకుంటూ ఉన్నాం. ఒక 3 నవరాత్రులు 4 నవరాత్రులు అలాగా మనం బీజాక్షరాలు చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతే గురువు ఎక్కడున్నా మనకి పక్కన ఉన్నట్టుగానే, మనకి గురువు సమక్షంలోనే మొత్తం సాధన చేసుకుంటున్నట్టుగా మనము మన జీవితాన్ని సెట్ చేసుకోవచ్చు. ఇది ప్రాక్టికల్ గా మనం చేయాల్సిన అప్రోచ్ ఇది. గురువు లేడండి, ఆయన ఏదో గురువు ఉంటేనే చేసుకోవాలన్నాడండి, గురువుపదేశం ఉంటేనే చేసుకోవాలండి, గురువు లేకుండా చేసుకుంటే పాపమేమోనండి, ఇలా మన నీరసంగా కూర్చుంటే ఇంక అన్నట్టే, ఇంకా అయిపోయినట్టే. మొన్న కూడా గాయత్రి మహావిజ్ఞానం గురించి చెప్తుంటే ఇప్పటికీ కూడా గాయత్రి మంత్రం మహాపవిత్రం, జాగ్రత్తగా చేసుకోవాలి. అది పవిత్రమే. ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉంటే మీరు వాడుకుంటే దాంతో మీరు వండర్స్ చేసుకోవచ్చు, మ్యాజిక్స్ చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. పర్ప్లెక్సిటీ అని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్. నెలకి 17,000, సంవత్సరానికి 17,000 కట్టి ఆ యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటున్నారు. దాంతో బ్రహ్మ మనం కంటిన్యూస్ గా అదే చెప్తున్నాం. ఆ బీజాక్షరాల్ని ఎలా చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, వాటి వల్ల మనం ఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, ఎట్లా మనకి ఆ, మంత్రాలతో, మంత్ర దేవతలతో, మంత్ర దేవతల యొక్క అవయవాలతో ఎలా లింకప్ చేసుకుంటాం అనేది మనం బీజాక్షరాల ద్వారా చెప్తున్నాను కదా. ఒక్కొక్క కొత్త రకం సైన్స్, కొత్త కొత్త విషయాలు కనుక్కుంటాం. దాన్ని సక్రియంగా వాడుకునే వాళ్ళు మనం ఇప్పుడు వీడియోలు కొన్ని చూస్తుంటాం. చాగంటి వారు, గరికిపాటి వారు చిన్న చిన్న పిల్లల రూపంలో అవి వాళ్ళు చెప్పిన స్పీచెస్ ని క్లిప్పింగ్స్ చేసి ఆ చిన్న పిల్లవాడికి వెనకాల ఫీడ్బ్యాక్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఆ వీడియో తయారు చేయమని చెప్పి దానికి చెప్తే అది బ్రహ్మాండంగా చేస్తుంది. అలాంటి క్రియేటివ్ వీడియోస్ చేసుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో. అలాంటి వాళ్ళు ముందుకు వస్తే మనము మన వచ్చిన అనుభూతులు, మనకు వచ్చిన విషయాల్ని మనము ఆ, ఫ- రూపంలో అంటే ఆ ఫామ్ లో, వీడియోస్ లో కనుక తయారు చేయగలిగితే మనం ప్రపంచానికి ఖచ్చితంగా ఇది ఆడియో విజువల్ ట్రీట్ పార్టీస్ ఇవ్వచ్చు. అలా మనము ఆ బీజాక్షరాల యొక్క శక్తిని ప్రపంచానికి అందజేయాలి. అందజేయాలంటే ఏం చేయాలి, ముందు ప్రాక్టీస్ చేసుకోవాలి, రీసెర్చ్ చేసుకోవాలి, చదువుకోవాలి. ఆయన ఎవరో చేసుకోకూడదు, గురు ఉపదేశం ఉండాలి, అవన్నీ చేసుకొని నిద్రపోతారంటే హాయిగా దుప్పటి కప్పుకొని నిద్రపోండి, ఎవ్వరు మిమ్మల్ని అడగరు. అలా దుప్పటి కప్పుకొని నిద్రపోయే వాళ్ళకు తిరిగి లేపి మళ్ళీ గురువుల యొక్క కార్యక్రమాలలోకి వాళ్ళని తీసుకురావాలని మనం శుక్రవార సాధనాలు చేసుకుంటున్నాము. ఆ శుక్రవార సాధనలు చేసుకుంటూ ఉంటే ఎక్కడెక్కడ వాళ్ళు కదులుతున్నారు. మనం ఏమి ఎవరికి ప్రత్యేకంగా ఇన్విటేషన్ పెట్టలేదు, చేస్తున్నా అని చెప్పలేదు, ఏం చెప్పలేదు. మన పాటికి మనం చేస్తున్నాము, చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. వాళ్ళంతటా వాళ్ళే అడుగుతున్నారు, మీ గ్రూప్ లో మమ్మల్ని చేర్చుకోండి, మీ గ్రూప్ లో మమ్మల్ని చేర్చుకోండి, మేము జాయిన్ అవుతున్నాం. అలాగే ఆ మొన్న కూడా ఆ స్పెయిన్ నుంచి ఒక ఆయన ఆ, అడిగారు. ఫేస్బుక్ లో మనం రెగ్యులర్ గా మనం మాస్టర్ గురించి రాస్తున్న ఎన్ని విషయాలు చూసి నేను మీతో జాయిన్ అవుతున్నా. ఆయనకి నేను చెప్పలా, మేము శుక్రవారం సాధనలు చేసుకుంటా చెప్పలా. మీ గ్రూప్ లో చేర్చుకోండి అన్నాడు. మన వాళ్ళు ఏం చేస్తారు, టక్కని వాట్సాప్ గ్రూప్ లో చేర్చుకొని ఆయన మీద మొత్తం తోసేస్తారు. నేను వాట్సాప్ గ్రూప్ లో చేర్చుకోవాలా, చాలా సింపుల్ గా చెప్పా, శుక్రవారాలు మేము ఇలా చేస్తాము, మీరు కూడా జాయిన్ అవ్వండి అంటే ఓకే అన్నారు. ఆయన మేము శుక్రవారం లలితా సహస్రనామం అనుగ్రహమాల మంత్రం చేస్తుంటే ఇటువైపు పెట్టుకొని ఆయన ల్యాప్టాప్ లో లలితా సహస్రనామం మనతో పాటు చదువుకుతున్నాడు ఆయన.
ఏం అవసరం వాళ్ళకి? అలాంటి వాళ్ళకి మనం మనం చూసుకోవాలి. వాళ్ళు కొంతమంది అంటే నెగటివ్ గా కాదు, కొంతమంది భారతదేశంలో పుట్టి పెరిగి ఎన్నో విషయాలు నేర్చుకొని వాళ్ళ కర్మకు అనుగుణంగా వేరే వేరే దేశాల్లో పుట్టడం వల్ల మళ్ళీ వాళ్ళకి భారతదేశం యొక్క ఆ సనాతన ధర్మం వైపు వాళ్ళకి మొగ్గు చూపితే వాళ్ళు వచ్చి నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని ఏం చేస్తాం మనం ఇక్కడికి రాగానే? మన వాళ్ళు వాళ్ళ వాళ్ళకి 10 రూపాయలు విన్న 100 రూపాయలకి అమ్ముతారు, 100 రూపాయలు 200 రూపాయలకి అమ్ముతారు. వాళ్ళని నానా రభస చేసి వాళ్ళ దగ్గర చేయాల్సిన చదవ పనులన్నీ చేస్తున్నాం. అతిథి దేవో భవ అనే దేశం మనది. ఎవరైనా సరే మనవాళ్ళు కాదు, అవతల వాళ్ళు కాదు, పక్క ఊరు వాళ్ళు కాదు, జాతి మత కుల లింగ భేదం లేకుండా అందరికీ సేవ చేసే ఆ అద్భుతమైన మానసిక స్థితి ఈ లలితా సహస్రనామం ఇవ్వకపోతే ఇంక మీరు లలితా సహస్రనామం చేయడం వేస్ట్, ఆపేసేయండి, చేయొద్దు ఇక. మీ హృదయం స్పందించకపోతే మీకు అందరికీ మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచాలని మీకు మీలో కోరిక పుట్టకపోతే, మీ దగ్గర 10 రూపాయలు ఉంటే ఒక రూపాయి, ఒక అర్ధ రూపాయి అయినా ఎవరికైనా అవసరమైన వాళ్ళకి ఇవ్వాలి అని అనిపించకపోతే, మీరు అన్ని హాయిగా సాధనలు మానేసి హాయిగా దుప్పటి కప్పుకొని పడుకోండి, ఎవ్వరు ఏమి అనరు మిమ్మల్ని. కానీ మనకి ఆ ఆలోచనలు, అమ్మవారు మనలో ఆ మార్పులు తీసుకురావాలి, ఇతరుల కోసం జీవించడం అలవాటు చేసుకోవాలని ప్రేమగా మనకి ఇవన్నీ ఆ, నేర్పిస్తున్నారు. లక్ష్మీనారాయణ పుత్రుడు మన్మధుడు. క్లీంకారాన్ని మన్మథ బీజం అంటారు. గుర్తుంచుకోండి. మన్మథ బీజం అనగానే మనం వెంటనే టక్కని పక్కకి వెళ్ళిపోతుంది మనస్సు, ఆలోచన. కృష్ణుడు అనగానే 16,000 మంది గుర్తొస్తారు. రాముడు అనగానే సీతను వదిలేశాడని గుర్తొస్తారు. ప్రపంచం అంతా ఎంత నెగటివిటీ నూరిపోస్తున్నారో మనం మన 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 యొక్క భావనలు ఇవన్నీ పక్కకు తోసేసి ఆ సినిమాల్లో చెత్త చెత్తన్ని. నాకు తెలియదు, నేను ఆ సినిమాల్లో నిజమే కావచ్చు, కర్ణుడు గొప్పవాడేమో అనుకున్నాను నేను. తర్వాత భారతం చదివి అవి ఇవి తెలిసి కర్ణుడు ఎంత నీచుడో మనకు అర్థమైంది. కాబట్టి మనకి ఆ సమాజంలో ఎన్ని రకాలైన అనవసరమైన చెత్త గిత్త అన్ని ఉన్నాయి. అవన్నీ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకూడదు. మీరు అమ్మవారి పాదాల చెంత ఉన్నారు, అమ్మవారినే పట్టుకొని ఉన్నారు. అమ్మవారు మీకు మంచి మార్గదర్శనం ఇస్తుంది. ఆ మార్గదర్శనంలో చక్కగా ముందుకు వెళ్ళండి. దీనికి వశీకరణ బీజం అని కూడా పేరు. ఎవరినైనా వశం చేసుకోవడం అని దీని అర్థం కాదు. మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది క్లీంకారం గురించి మనం అన్ని చెప్పుకుంటాం. క్లీం క్లీం క్లీం, వాడు నా వశమైపోగాక, వాడు నాశనం అయిపోగాక, ఇలాంటివి కూడా చెప్తున్నారు యూట్యూబ్లో. వశీకరణాలు ఇవన్నీ అవసరమా మనకి? గురువుగారు మనకి అలాంటి అలాంటి జీవితం కోసం మనల్ని జన్మనిచ్చింది. కాబట్టి మనం ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీని ఈథర్లోకి పంపించాలి. హృదయంలోంచి పాజిటివ్ వైబ్రేషన్స్, లవ్ వైబ్రేషన్స్ పంపించాలి. అందరూ మంచిగా ఉండాలనుకోవాలి. అనేక కోట బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ క్లీంకారి, ఈ నామాల అనుబంధం పరిశీలించాలి. బ్రహ్మాండాలన్నీ వేటికవి వేరుగా ఉన్నట్లు కనబడుతున్నాయి, కానీ అవి వేరుగా లేవు. వాటన్నిటికీ ఒక ఆధార వస్తువు లాగి పట్టుకొని నడిపిస్తోంది. ఇవన్నీ ఆవిడ ఆధీనంలోనే ఉన్నాయి. ఆ ఆధీనం తప్పితే చిట్లిపోతాయి. శంకర భగవత్పాదుల వారు భగవద్గీత వ్యాఖ్యానం చేస్తూ గామా విశ్యచ భూతాని ధారాయామ్యహ మోజస అనే శ్లోకానికి ఈ భూమి మొదలైన సర్వగ్రహాల్ని ఏ పరమేశ్వర శక్తి, బ్రాకెట్లో ఓజస్సు అని ఇచ్చారు. ఓజస్సు అంటే కరెక్ట్ మీనింగ్ అది. పట్టుకుందో ఆ పట్టుగాని వదిలిపెడితే అవన్నీ చిట్లిపోయి చల్లా చెదురు అయిపోతాయి అన్నారు. ఈరోజు సైంటిస్టులు మన సోలార్ సిస్టమ్కి ఇతర సోలార్ సిస్టమ్స్ నుంచి ఇప్పటి వరకు 3 ఆబ్జెక్ట్స్ వచ్చాయని చెప్పారు. మాస్టర్ కూడా చెప్పారు. విశ్వ ఏకీకరణ యజ్ఞం ఎక్కడ జరుగుతూ ఉన్నా, నేను ఏ సోలార్ సిస్టంలో ఉన్నా నేను అక్కడికి వస్తాను. మరి మనం విశ్వ ఏకీకరణ యజ్ఞం గ్రాండ్ గా ఇప్పటికి 3 సార్లు చేశాం. 3 సార్లు ఇతర సోలార్ సిస్టమ్స్ నుంచి ఆ ఇతర గ్రహవాసులు వచ్చి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు చూస్తున్నారని అనుకోవచ్చు కదా. తప్పే ఉంది అందులో. మాస్టర్ క్లియర్ గా చెప్పారు. కాబట్టి ఇలాగా మనం చేస్తున్న కార్యక్రమాలను చూడటానికి, ఎలా హౌ దీస్ పీపుల్ ఆర్ మేనేజింగ్ ది ఎర్త్ ప్లానెట్, ఎలా వీళ్ళు కంప్లీట్ డిస్ట్రాయ్ అయితే కంప్లీట్ ఎర్త్ ప్లానెట్ ని డిస్ట్రాయ్ చేయాలి అని అనుకున్న వాళ్ళు మళ్ళీ దాన్ని తిరిగి రీబిల్డ్ చేస్తున్నారు. ఆ ఆ మార్గాలన్నీ మూసేస్తున్నారు.
గాయత్రి మంత్రాన్ని ఎక్కడైతే దాచిపెట్టారో ఆ ఆ బంధనాలన్నీ ఓపెన్ చేసేసి అందరికీ ఇవ్వడానికి శ్రీరామ శర్మ ఆచార్య ఎలాగ చేశారు. పృథ్వీ గ్రహం పవిత్ర పవిత్ర కాని పవిత్రంగా లేని పృథ్వీ గ్రహాన్ని, అపవిత్రమైన పృథ్వీ గ్రహాన్ని పవిత్రం చేయడానికి సీతమ్మ వారు పృథ్వీ గ్రహంలోకి వెళ్ళారు. పృథ్వీలోంచి వెళ్ళి మళ్ళీ కార్యక్రమాలన్నీ చేసుకొని సాధన చేసుకొని రాముల వారి అవతార మూర్తితో ఆవిడ కలిసి సహకరించి ఆ రామాయణాన్ని నడిపి ఆ రావణుని సంహరించడానికి సహకరించి మళ్ళీ పృథ్వీ గ్రహంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే పృథ్వీ గ్రహాన్ని పవిత్రీకరణ చేయడానికి, సీక్రెట్ ప్లానెట్ గా మార్చడానికి మాస్టర్ కూడా మహాయోగీశ్వరి దేవి విగ్రహాన్ని తయారు చేసి మళ్ళీ దాన్ని భూమిలో పెట్టారు. ఎందుకు పెట్టారు? పృథ్వీ గ్రహాన్ని పవిత్రీకరణ చేయడానికి. పృథ్వీ గ్రహానికి దీక్ష ఇచ్చారు. అటువంటి అత్యద్భుతమైన ఇంటర్ ప్లానెటరీ దీక్షలు ఇచ్చిన గురు పరంపరలో ఉన్నాం మనం. గురుగారు విశ్వకుండలిని జాగరణ చేశాను అని అన్నారు. అంటే ఏంటో తెలుసా? విశ్వకుండలిని జాగరణ అంటే ధ్రువ నక్షత్రం అనేది మనకు కనపడే విశ్వానికి మొత్తానికి ఒక సెంటర్ అన్నమాట. ఫల్క్రమ్ అంటారు. ఫల్క్రమ్ ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఒక సర్కిల్ మధ్యలో ఒక సెంటర్ ఎలాగుంటుందో, ఒక శ్రీయంత్రం మధ్యలో ఒక బిందువు ఎలాగుంటుందో, మన సౌర కుటుంబానికి, సప్త నక్షత్రాలకి, తర్వాత ఈ వీటన్నిటికీ, మన గెలాక్సీకి ధ్రువ నక్షత్రం ఒక ఒక సెంటర్ అన్నమాట. దాని చుట్టూ సప్త ఋషులు తిరుగుతుంటారు. ఎలా తిరుగుతుంటారు? స్వస్తిక ఆకారంలో తిరుగుతుంటారు. ఆ ధ్రువ నక్షత్రాన్ని గురువు గారు తన శరీరంలో చూసుకొని కుండలిని జాగరణ చేశారు. అంటే ఏంటి? ధ్రువ నక్షత్రాన్ని ఇవ్వాల్సిన యాక్టివేషన్ ఇంకా ఇచ్చారు, రికగ్నిషన్ ఇచ్చారు, హవిస్సులు ఇచ్చారు, భావనలు ఇచ్చారు, మనతో కనెక్ట్ అవ్వడానికి దానికి కావాల్సిన ప్రేరణనిచ్చారు. అది మనం అంటే అంత గ్రాండ్ ప్లాన్, అది అర్థం చేసుకోవాలి. అది మనకి ఈ లలితా సహస్రనామం మనం చదువుకుంటే మనం ఇచ్చే అర్థాలు అవి. అనేక కోటి బ్రహ్మాండ జనని. ప్రతి బ్రహ్మాండంలో ఒక శివుడు ఉంటాడు, ఒక కృష్ణుడు ఉంటాడు, ఒక శివుడు, విష్ణువు, బ్రహ్మ ఉంటారు. ప్రతి సౌర కుటుంబంలో ముగ్గురు ఉంటారు. ఇలాంటి ఎన్నో విష్ణువులు, ఎంతో శివుళ్ళు, ఎంతో మంది బ్రహ్మలు ఉంటారు కాబట్టి వాళ్ళన్నిటికీ బాస్ అమ్మవారు. అందుకనే ఆవిడ ఏం చెప్తుంది? ఐదుగురు పంచబ్రహ్మాసన స్థిత, ఐదుగురు బ్రహ్మలు ఆవిడని మోస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 5 సోలార్ సిస్టమ్స్ ఆమెను పూజ చేస్తున్నాయి. 5 సోలార్ సిస్టమ్స్ లో ఉండేవాడు, కానీ 7 సోలార్ సిస్టమ్స్ గురించి చెప్తారు కొన్ని వేదాల్లో, కొన్ని విషయాల్లో. 5 సోలార్ సిస్టమ్స్ మనకి అర్థమైంది, 5 సోలార్ సిస్టమ్సే. అటువంటి అత్యద్భుతమైన అమ్మవారిని మనం, ఆ అమ్మవారి యొక్క క్లీంకారాన్ని పట్టుకొని మనం మన్మథ బీజం అని చెప్పి వశీకరణం అయిపోవాలి అని అనుకుంటూ ఉంటే ఇంకంతే, మనం నెగటివ్ లోకి వెళ్ళిపోతాం. ఆ క్లీంకారి అంటే ఆకర్షణ శక్తి స్వరూపిణి అని ప్రధాన అర్థం. ఘర్షణ శక్తి కలవాడే కృష్ణుడు. కృష్ణుడు కూడా ఆ క్లీంకారి బీజం ఉన్నవాడే. మనం నాదయోగ సాధనలో చెప్పుకున్నాము. కృష్ణుడి యొక్క ఫ్లూట్ యొక్క శబ్దము ఏ ప్రాణ జగత్తులో తిరుగుతూ ఉన్న ప్రాణవాయువుని పట్టుకొని మనం జీవిస్తున్నామో ఆయన ఫ్లూటు ఆ ప్రాణ జగత్తులోకి వెళ్తుంది. అందుకనే ఆ ఫ్లూటు అంతమంది ఆవులు, చెట్లు, చేమలు, గోపికలు అందరూ అలా తలెత్తి వింటారట. మనం చెప్పే మన మన వాక్కుని కూడా మనం అలా చేసుకోవచ్చు. పరా పశ్యంతి మాధ్యమ వైఖరి వాక్కుల్లో కనుక మనం ప్రాక్టీస్ చేయగలిగితే, మంత్ర జపంలోకి డీప్ గా వెళ్ళగలిగితే, ఆ పరావాణిలో ఆయన ఫ్లూట్ వాయిస్తాడు. పరావాణిలో ఫ్లూట్ వాయిస్తే ఏమవుతుంది? ఆయన మధురలో వాయించిన ఫ్లూట్ ఎక్కడో ద్రౌపదికి వినపడింది, ఇంకెక్కడో అర్జునుడికి వినపడింది, ఇంకెక్కడెక్కడో వాళ్ళకి వినపడింది. ఎందుకంటే పరావాణిలో, సూక్ష్మ లోకంలో, కారణ జగత్తులో మనం అందరం ఒకే చోట ఉన్నాము. భౌతికంగా మీరు చెన్నైలో ఉన్నారు, మేము బాంబేలో ఉన్నాం, ఇంకోళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు, ఇంకోళ్ళు అమెరికాలో ఉన్నారు, ఇంకోళ్ళు ఇటలీలో ఉన్నారు. సూక్ష్మ జగత్తులో, కారణ జగత్తులో మనం అందరం ఒకే చోట ఉన్నాము. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ శివుడి యొక్క ఢమరుకం గాని, బుద్ధుడి యొక్క వాయిస్ ఎంత దూరం వస్తుందంటేట, ఆయన మాట్లాడుతుంటే కొన్ని కిలోమీటర్ల వరకు ఆయన ఆ వాయిస్ వినపడేదట. అంటే ఏం చేస్తున్నాడు ఆయన? మైక్ పెట్టుకొని అరుస్తున్నాడా? గట్టిగా గొంతు చుచ్చుకొని మాట్లాడుతున్నాడా? కాదు.
ఆయన వాయిస్ మాడ్యులేషన్ అది. మన మాట జాగ్రత్తగా మనం కరెక్ట్ గా మాట్లాడుతుంటే ఎంత దూరం ఉన్న వాళ్ళకైనా వినపడేటట్టు మనం ఇక్కడి నుంచి మాట్లాడవచ్చు. మన ఆలోచనల్ని ప్రసారం చేయవచ్చు. టెలిపతి, క్లారివాయన్స్ ఇవన్నీ పేర్లు వింటూ ఉంటాం. భలే ఉన్నాయి, భలే ఉన్నాయి అంటాం. కానీ అది మనం ప్రాక్టీస్ చేయాలి. మన ఆలోచనని, అందుకనే మనం సకల సమర్థ సద్గురు స్పర్శలో సహస్రారం దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ అక్కడ సింహాసనంలో కూర్చొని అక్కడ ఏం చేయమంటున్నాను మిమ్మల్ని? మీ యొక్క మంచి ఆలోచనల్ని ప్రసారం చేయమంటున్నాను. యుద్ధాలు ఆపండి, యుద్ధాలు ఆపండి, యుద్ధాలు ఆపండి, అందరూ హాయిగా ఉండండి, మంచి ఆలోచనలు ప్రసారం చేయమంటున్నాను. సార్ మేము రోజు ఓంకారాలు చేసుకోవచ్చా, రోజు మేము మంత్రజపం చేసుకోవచ్చా, ఇవన్నీ అడిగే బదులు హాయిగా ధ్యానంలో కూర్చొని ఆకలి చావులు తగ్గాలి, ఆడవాళ్ల పైన జరిగే దుష్కృత్యాలు ఆగాలి, ప్రపంచంలో క్రైమ్స్ తగ్గాలి, ఇది కూడా ఒక ధ్యానం, ఇది కూడా ఒక ప్రేయరే, భగవంతుడి యొక్క కార్యక్రమమే. అలా కూడా మనం ధ్యానం చేసుకోవచ్చు, అలా కూడా మనం చేసుకోవచ్చు. కాబట్టి మనము ఒక చక్రంలో ఆకులు అన్ని నాభిని పట్టి ఎలా నడుస్తున్నాయో అదే విధంగా హృదయంలో ఉన్న ఈశ్వర శక్తిని శరీరం అంతా లాగి పట్టి నడిపిస్తున్నది. అలా ప్రపంచాన్నంతటిని పట్టి నడిపిస్తున్న అమ్మవారి శక్తియే క్లీంకారి. సో ఏ శక్తి అయితే లేకపోతే ప్రపంచం నడవదో ఆ శక్తికి క్లీంకారి, క్లీంకారి అని ఒక నామం ఇచ్చారు. శివుడు వేరు, రుద్రుడు వేరు. శివుడు అనేవాడు క్రియేషన్ అప్పుడు ఉన్నవాడు, రుద్రుడు అనేవాడు దాన్ని నడిపించేవాడు, యాక్షన్ లో పెట్టినవాడు. కాలభైరుడు వేరు, విష్ణువు వేరు, వినాయకుడు వేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ ఇవ్వబడింది. విష్ణువుని ఇంద్రుడు, ఇంద్రుడిని విష్ణువు అంటారు, విష్ణువుని ఇంద్రుడు అంటారు. కానీ ఇంద్రుడు చేసే పని ఏంటి? పంచభూతాలని ఒక లైన్ లో పెట్టడం. విష్ణువు చేసే పని ఏంటి? అందరినీ సమానంగా చూడటం, అందరినీ ఆలనా పాలనా చూసుకోవడం. అది ఆ డిఫరెన్స్ ఆఫ్ ఇవి మనం అర్థం చేసుకోవాలి. బీజాల యొక్క నామాలు, బీజాల యొక్క అర్థం ఏంటి, బీజాల నుంచి మనం ఏం తెలుసుకోవాలి. లలితా సహస్రనామంలో క్లీంకారి శ్రీ ఓం శ్రీ క్లీంకారి, ఓం శ్రీ క్లీంకార్యై నమః అన్న దాంతో మనం ఏం తెలుసుకోవాలి అనేది మనం అర్థం చేసుకోండి. ఈ మంత్ర జపం చేయండి. ఓం శ్రీ క్లీంకార్యై నమః, ఓం శ్రీ క్లీంకార్యై నమః, ఓం శ్రీ క్లీంకార్యై నమః, ఓం శ్రీ క్లీంకార్యై నమః, ఓం శ్రీ క్లీంకార్యై నమః. ఒక మాల మంత్ర జపం చేసుకోండి. అలా పట్టి నడుపుతున్నప్పుడు ఏం తెలుస్తుంది మనకి దీనివల్ల? ఏ సెంటర్ ఆఫ్ గ్రావిటీ వల్ల ఈ ప్రపంచం నడుస్తుందో అది అర్థమవుతుంది. అది అర్థమైతే ఇంకంతా అర్థమైపోయినట్టే. క్లీమ్ అంటే లాగునది, ఆకర్షించేదని చెప్పుకున్నాం. లోపలికి లాగాలి. క్లీం బీజం వశీకరణ చేస్తుంది. ఏమిటా వశం అంటే మనం వశం తప్పి పరిగెడుతున్న ఇంద్రియాల్ని వశం చేసి ఒక దగ్గర కూర్చోబెట్టి అటు ఇటు పరిగెడుతున్న బుద్ధిని ఏకాగ్రం చేసి అంతర్ముఖ ప్రజ్ఞని ఇస్తుంది. క్లీంకార జపం యొక్క ప్రయోజనం ఇది. చూసుకోండి మరి, క్లీం 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 చేసుకుంటారు. క్లీం 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 మన నవరాత్రుల్లోనే చేసుకుందాము. క్లీం శ్రీం క్లీం, క్లీం శ్రీం అయిపోయింది అనుకుంటా. క్లీం అయిపోయిందా? క్లీం కూడా అయిపోయిందా? అయితే ఓం శ్రీ క్లీంకార్యై నమః ఒక మాల మంత్ర జపం చేసుకోండి. బహిర్ముఖంలో అనేకం కానీ క్లీం అంతర్ముఖం కాలేదండి, ఓం అయింది, హ్రీం అయింది, క్లీం కాలేదు. అయిపోయింది. కాలేదా? హ్రీం అయింది, ఓం అయింది, ఓం హ్రీం అయింది, శ్రీం శ్రీం అయింది, క్లీం శ్రీం కాలేదు. హ్రీం అయిపోయింది, క్లీం కాలే. వెరీ గుడ్, వెరీ గుడ్. అది అది మనం గుర్తుంచుకోవాల్సింది. అంటే మనం ఏ సిలబస్ లో వస్తున్నాం, ఎటు పోతున్నాం, ఎటు వెళ్తున్నాం అనేది మనం ట్రాక్ పెట్టుకుంటే ఏం చెప్తున్నారు ఈయన, ఏదో ఏదో క్యాజువల్ గా చెప్పేస్తున్నారు అనుకోవద్దమ్మా. ఐఆమ్ గివింగ్, అంటే విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మై మాస్టర్, ఒక పద్ధతి ప్రకారం లెసన్ వైజ్ చెప్పుకుంటూ వెళ్తున్నాం. అన్ని రకాలైన మనకి తెలిసిన తెలియని విషయాలు కూడా మనం ఒక చోటికి క్రోడీకరిస్తున్నాం. అందుకనే మన గురువు గారివి కూడా ఒక పద్ధతి ప్రకారం చేసుకున్నాం. ముందు ఏం చేసుకున్నాము? నాదయోగం విన్నాం, ఆ తర్వాత అమృతత్వ విద్య విన్నాం, ఆ తర్వాత తీన్ శరీరం ధ్యానం విన్నాం, ఆ తర్వాత పంచకోశ సాధన విన్నాం, ఆ తర్వాత మొన్న ఈ మధ్య ఏం విన్నాం? కుండల్ని జాగడం విన్నాం. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం. ఇది ఇలా ఇలా ప్రజెంట్ చేయాలి. మనం ఎవరికైనా గురువు గారిది ర్యాండమ్ గా ఒక మేము ఇది విన్నాము మీరు వినండి చేసుకోండి అంటే కాదు. ముందు నాది ఒక సాధన వినిపించాలి, ఆ తర్వాత అమృతత్వ సాధన వినిపించాలి, ఆ తర్వాత తీన్ శరీరం యొక్క ధ్యానం వినిపించాలి, ఆ తర్వాత పంచకోశ ధ్యానం వినిపించాలి, ఆ తర్వాత కుండలిని జాగరణ వినిపించాలి. ఇది హైరార్కీ.
ఏది దొరికితే అది టకటక ఇచ్చేయడమే ఎవరికి పడితే వాళ్ళకి. మనం వినము, మనం అనుభూతి చెందాం. పద్మాసూరి గారు వచ్చారా? వచ్చానండి. మీరే కదా అడిగింది కుండలిని జాగరణ ఏంటి, దాని ఇంటర్ప్రిటేషన్ ఏంటని అడిగింది మీరేనా? అవునండి, నేనే అడిగాను. కరెక్టే, మీకోసమే చెప్తున్నాను. థ్యాంక్ యూ ఒకరోజు అండి. ఒకరోజు మీరు అంటే ఒక లేదా ఒక 7 days తీసుకోండి. ముందు ఒక రోజు నాదయోగ సాధన వినండి. ఆ, నాదయోగ సాధనలో ప్రాణ జగత్తులోకి కృష్ణుడు చేసే ఆ ఆ నాదయోగం, ఆ ఫ్లూట్ ఎలా వెళ్తుంది అనేది మన అనుభూతి చెందుతాం. ఉమ్, డమరుకం విన్నప్పుడల్లా మనకి శివుడి యొక్క నర్తనం తెలుస్తుంది. ఇద్దరు చేసే పని ఒకటే. ఆ, శివుడు చేసే శివతాండవాన్ని క్యారల్ సగాన్ అనేవాడు అణువులో ఉండే మాలిక్యూల్స్ కదలికలో చూశాడు. చూసి ప్రపంచం అంతా ఉమ్, చెప్పాడు. శివుడి యొక్క ఉమ్, శివతాండవం మామూలుది కాదు, అది అణువుల యొక్క మాలిక్యులర్ మూవ్మెంటే అని చెప్పి ఆయన ప్రపంచం అంతా చెప్పాడు. సో ఫస్ట్ డే ఒక 5 days మనం సప్తాహ పారాయణ ఎలా చేస్తామో నాదయోగ ఉమ్, సాధన. రెండవ రోజు రెండో రోజు ఏం చెప్పాను? అమృతత్వ సాధన. ఉన్నాయి, అన్ని ఉమ్, అన్ని నెట్లో ఉన్నాయి. అమృతత్వ సాధనలో మనకి ఏం చెప్తారంటే, పైనుంచి అమృతం కురుస్తోంది, మీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అణువు అమృతంతో నిండిపోయింది. తర్వాత ఉమ్, తీన్ శరీరం యొక్క ధ్యాన్, ఆ తర్వాత ఉమ్, పంచకోశ ధ్యాన్, తర్వాత ఉమ్, కుండలిని జాగరణ సాధన. ఇది ఒక 5 days సాధన. మనం ఎప్పుడు 5 days సాధన. సాటర్డే సండే సెలవులు మనకి, ఓన్లీ ఉమ్, ఫైవ్ డే వర్క్స్. కాబట్టి ఇది ఒక పద్ధతిగా కనుక మీరు కనుక అర్థం చేసుకోగలిగితే, ఈ 5 days ఉమ్. ఒకసారి విని, దెన్ యూ కమ్, దెన్ ఐ విల్ టెల్ యూ పర్సనల్లీ వాట్ హ్యాపెన్స్, వాట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యూ. ఓకే, రైట్. తప్పకుండానండి. ఆ, క్లీంకారి కేవల గుహ్య కైవల్య పదదాయిని. ఇలాంటి బీజాక్షరాన్ని పట్టుకొని ఎదుటి వారిని వశం చేసుకోవడానికి పనికి వస్తుంది. ఇది మన్మథ బీజం అనుకుంటే అది అజ్ఞానం. ఈ నామం చెప్పి వెంటనే కేవల గుహ్య కైవల్య పదదాయిని నామాలు చెప్పి ఉపనిషత్ భావనలోకి లాగేశారు. క్లీం అన్నప్పుడు, ఇక్కడ అంటే మన యొక్క అక్షరాల్లో మనం హ్రీం అన్నప్పుడు కానీ శ్రీం అన్నప్పుడు కానీ దాన్ని మళ్ళీ డివైడ్ చేశారు. ఇప్పుడు ఇప్పుడు ఆటం ని కట్ చేసుకుంటూ పోతే ఆటం బాంబ్ అవుతుంది. తర్వాత ఏం చెప్పాడు? అందులో నానో ఆటమ్స్ ఉన్నాయంటాడు, క్వార్క్స్ ఉన్నాయంటాడు. క్వార్క్స్ ని కట్ చేసుకుంటూ పోతే అందులో ఇంకా ఈ ఆటమ్ లో ఉండే పార్టికల్స్ లో కాకుండా ఇంకా వేరే ఆ, వేరే యాటిట్యూడ్ తో వేరే వాటిని ఏమంటారు, వాటి క్యారెక్టరిస్టిక్స్ మారిపోతాయంటాడు లోపలికి వెళ్ళే కొద్దీ. మనం కూడా మన సాధనలో సూక్ష్మీకరణ చెందే కొద్దీ మన యొక్క క్యారెక్టరిస్టిక్స్ మారిపోయి పవిత్రీకరణ అయిపోతాయి. ఎనార్మస్ పవర్ వస్తుంది. అన్నీ అర్థమైపోతుంటాయి. ప్రకృతి ఎలా నడుస్తుందో అర్థమైపోతుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? వెంటనే గడ్డాలు మీసాలు పెంచేసుకొని ఒక ఆశ్రమం పెంచేసుకొని 10 మంది శిష్యులు చేసుకొని భజన చేసుకొని ఇంకేముంది, కోట్లు కోట్లు సంపాదిస్తాం. గురువు గారు అలా చేయలేదు, ఎప్పుడు మనకి అలా చేయమని చెప్పలేదు. అఖండ గురుసత్తాలో మన యొక్క గురువులు ఎవరైనా సరే చివరి ఆఖరి శ్వాస వరకు మన కోసమే జీవించారు. ఎప్పుడు నామ పేరు కోసం గాని, కీర్తి కోసం గాని, ప్రతిష్ట కోసం గాని జీవించలేదు. అరవిందుల వారు అంత గొప్ప సాధన చేశారు. ఆయన చుట్టూ చేరిన వాళ్ళు అంత భజనలు చేసుకుంటూ కూర్చున్నారు. కానీ ఆయన ఎప్పుడు ఈ ఆశ్రమాలు ఇలాంటివి ఎప్పుడు అడగలేదు. గురువు గారు ఎందుకు పెట్టారు అంటే, గాయత్రి మంత్రం సార్వజనీనం అవ్వాలి, అందరికీ అందాలి అని చెప్పి పీఠాలు పెట్టాల్సిన అవసరం వచ్చింది ఆయనకి. ఆయనకు కూడా ఇష్టం లేదు. ఏం, ఆ, ఒక సెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్ నుంచి పీఠాలు అన్ని చోట్ల పెట్టితే అక్కడక్కడ ఎనర్జీ సెంటర్స్, మనం ఎలాగైతే ట్రాన్స్ఫార్మర్స్ ఇక్కడ శ్రీశైలంలో థర్మల్ పవర్ స్టేషన్ ఉంటుంది, అక్కడి నుంచి అన్ని ఊళ్ళల్లో ట్రాన్స్ఫార్మర్స్ పెడతారు. అక్కడ జనరేట్ అయిన ఎనర్జీని ఈ ట్రాన్స్ఫార్మర్స్ లో పంపించి ఇక్కడ లోకల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ శక్తి పీఠాలు కూడా అంతే, ఈ టెంపుల్స్ కూడా అంతే. దే ఆర్ ఆల్ ట్రాన్స్ఫార్మర్స్. సెంట్రలైజ్డ్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉంటుంది? శాంతి గుంజలో ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాల్సిందే. టెంపుల్స్ అన్ని అలాంటివి. అలాంటి ట్రాన్స్ఫార్మర్ గా మనం తయారవ్వాలి. క్లీమ్ అన్నప్పుడు కాల ఈమ్ ఉంది. అమ్మవారు అంటే శక్తి. ఇదంతా మాతృకా వర్ణ రూపిణి దగ్గర వివరంగా చెప్పుకున్నాం. అకారం నుండి అం అహా వరకు శక్తి అక్షరములు. మళ్ళీ చెప్పాడు చూడండి. అ, ఆ, ఇ, ఉ, ఊ, ఏ, ఏ, ఐ, అమ్, అహ. అవన్నీ
శక్తి అక్షరములు. కకారం నుండి శివ అక్షరములు. కక్క గగ్గ ఇజ్ఞ చచ జజ ఇణి. ఈ రెండు కలుపుకుంటే శివుడు శక్తి. అచ్చులు శక్తి అక్షరములు. క్లీంలో అచ్చు ఈ కాల అనేవి హల్లులు. ల అంటే భాగములు అని అర్థం తీసుకుంటే ఈ ప్రపంచం అంతా కలలు. క్లీంలో కాల తీసేస్తే ఏమవుతుంది? ఈమ్ ఉంటుంది. ఈమ్ ఉండడం వల్ల కాల కలిసి ఉన్నాయి, లేకపోతే కళ విడిపోతుంది. మనకి డ్రీమ్ కి ఉన్ను క్లీమ్ కి ఒక సింపుల్ గా ఒక అర్థం చెప్పారు. కళ అంటే డ్రీమ్ కదా. తాం పద్మిని శరణమహం ప్రపద్యే అని శ్రీ సూక్తం చెప్తుంది. కళ అంటే ప్రపంచంలో మనం చూసే అనేకములు, అందులో ఉన్న ఈ ఏకత్వ శక్తి. ఇది ఉపనిషత్తు చెప్పిన మాట. ఇంత అనేవి జగత్తుకు సంబంధించిన అనేకత్వం అయినప్పటికీ వాటన్నిటిని పట్టి నడిపే శక్తి మాత్రం ఏకమే. అదే తర్వాత నామంలో చెప్తున్నారు. కేవల శ్రీ కేవలాయ నమః. ఆవిడ ఏకాకి, ఏది ఆవిడికి పట్టదు. బురద నీటిలో సూర్యబింబం ప్రతిఫలిస్తుంది. సూర్యుని నుండి వేడిని వెలుగుని నీరు గ్రహించింది, కానీ అందులో ప్రతిఫలించే సూర్యునికి ఆ బురద అంటలేదు. అలాగే మనము మన పిల్లలకి మనం చెప్తుంటాం, అబ్బా వాడు స్నేహితుల వల్ల చెడిపోయాడు రా, మన పిల్ల ఆ స్నేహితులందరూ మంచివాళ్ళు కాదు, మన అమ్మాయిలు అలా స్నేహితుల వల్ల చెడిపోతున్నారు. కానీ మనం గనక అంటే ఉంటాయి, ఇంపాక్ట్ ఉంటాయి, ఉండదని కాదు. కానీ మనం కనుక మన పిల్లలకి కరెక్ట్ సంస్కారాలు ఇవ్వగలిగితే, కరెక్ట్ గా జాగ్రత్తగా మానిటర్ చేసుకోగలిగితే, మన పిల్లల్లో మణులు బయటకు వస్తారు. ప్రపంచానికి సేవ చేసే గొప్ప గొప్ప ఆ, గొప్ప గొప్ప వ్యక్తులుగా తయారవుతారు. అది అర్థం చేసుకోండి. అది మనం ఇవ్వాల్సిన ప్రాపర్టీ మన పిల్లలకి. కాబట్టి మనము ఆ ఇతర చెడు చెడు వాళ్ళతో వెళ్ళినా కూడా మనం ప్యూర్ గానే ఉండాలి. ఏదో సినిమాకో మాల్కో ఏదో వెళ్తాము, అన్ని రకాల వాళ్ళు కనబడుతుంటారు. ఒక్కొక్కసారి వాళ్ళ ఎనర్జీస్ మనకి తగులుతుంటాయి. ఇంటికి వచ్చి స్నానం చేయాలనిపిస్తుంది, స్నానం చేసేసి మళ్ళీ మనం ఒరిజినల్ గా మారిపోతాం. అంటే అదే వాళ్ళు ఏదో అంటరానితనం కాదండి. ఇప్పుడు అది అంటరానితనం గురించి చెప్పట్లే ఇంటికి వచ్చి స్నానం చేయడం అనేది. మన 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 చుట్టాల్లో కూడా నెగటివ్ థాట్స్ నెగటివ్ థాట్స్ తో జీవితాన్ని వేస్ట్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి భలే చికాకు అనిపిస్తుంది, అశాంతిగా అనిపిస్తుంది. ఇంటికి వచ్చి స్నానం చేసేసి రే- ఒక్కసారి మంచి అగరబత్తి వాసన చూసేస్తే ఆ నెగటివ్ థాట్స్, వాళ్ళతో తీసుకొచ్చిన నెగటివ్ థాట్స్ అన్ని దూరం అయిపోతాయి. స్నానం చేయటం అనేది అదొక సైంటిఫిక్ ప్రక్రియ. దాన్ని మనం అంటరానితనంగా మార్చేసేసి వాళ్ళని దూరం పెట్టేసేసి వాళ్ళకి సెపరేట్ గా పల్లెల్లో వాళ్ళకి ఒక ఒక మాలపల్లి మాదిగపల్లి అక్కడే ఉండాలి వాళ్ళు. మన ఏరియాకి రాకూడదు, మన టెంపుల్స్ లోకి రాకూడదు. అయిపోయింది. ఇంకేముంది? మన ఈ లలితా సహస్రాన్ని చదువుకొని అంటరానితనం ప్రాక్టీస్ చేస్తే ఇక మనం చదువుకోనట్ట. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ ఉన్నా యూ షుడ్ బి ప్యూర్. సూర్యుడు బురద గుంటలో తన రేస్ పడినా ఆయన ప్యూర్ గానే ఉంటాడు. అది అమ్మవారి యొక్క శక్తి. శ్రీ కేవలాయ నమః అనేది అది నేర్పిస్తుంది మనకు. ఆ ప్యూరిటీ నేర్పిస్తుంది. ఎటువంటి చోటుకి వెళ్ళినా మనల్ని మనం ప్యూర్ గా ఉంచుకోవడం అనేది నేర్పిస్తుంది. శ్రీ గుహ్యాయ నమః. ఏకో దేవ సర్వభూతేషు గూఢ అని ఉపనిషత్తు చెప్పింది. పాలలో వెన్నెల, నువ్వుల్లో నూనెల, సర్వజీవుల్లో ఈ చిచ్చక్తి ఉంది. పరేణ నాకం నిహితం గుహాయాం పరమమైనది. నాకం అంటే దుఃఖం కానీ లేని కేవలం ఆనంద స్వరూపం. ఇది ఎక్కడ ఉందో చెప్తూ నిహితం గుహాయాం అన్నారు. గుహ అంటే పంచకోశాల లోపల ఉన్నది. లోపలికి వెళ్తేనే గుహ వస్తుంది. యదంతు పంచకోశానాం గుహ శబ్దేన గీయతే అని శృతిలో చెప్పారు. గుహ అంటే పంచకోశ అంతరం. పంచకోశాంతర స్థిత అనేది గుహ్య. మనకి సుబ్రహ్మణ్య స్వామి కూడా గుహన్ అని పేరు పెడతారు. గుహన్ అని ఆయన అష్టోత్తర నామాల్లో ఆ పేరు ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క పవర్ అది. ఆయన మనకి ఆ పంచకోశాలు దాటిస్తాడు, షట్చక్రాలను దాటిస్తాడు సుబ్రహ్మణ్య స్వామి. అందుకనే శరవణ భవ అనేది షట్చక్రాల్లో చూసుకుంటూ జపం చేయమని చెప్తారు. అదే ఆయన గొప్పతనం. రహస్యోపనిషద్ వేద్య గుహాయాం హృదయాకాశే నిహతి ఇది వా గుహ్య. గుహ్య శాస్త్రం అంటే ఉపనిషత్ శాస్త్రం.
గుహ్య అంటే ఉపనిషత్తుల ద్వారా ప్రతిపాదింపబడే పరతత్వము. ఆ తల్లి కేవలగా ఉంది, గుహ్యగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత కైవల్య ప్రదాయిని, కైవల్య పదదాయిని, శ్రీ కైవల్య పదదాయిని అయిన మహా. మళ్ళీ మళ్ళీ మర్చిపోతాము, ఆన్ రికార్డు గుర్తు పెట్టుకోండి. ఓం శ్రీ క్లీంకార్యై నమః అనేది ఒక ఒక మాల మంత్ర జపం చేయాలి ఈ రోజు కాకపోయినా రేపైనా. అది ఒక అసైన్మెంట్ గా గుర్తు పెట్టుకోండి. ఉపనిషత్తుల ద్వారా ప్రతిపాదింపబడే పరతత్వమే కైవల్య పదాన్ని ఇచ్చేది. అమ్మవారిని ఆశ్రయిస్తే ఎలా అనుగ్రహిస్తారో చెప్తూ శక్తి రహస్యం ఉన్న విషయాన్ని వివరిస్తున్నారు. ఆత్మబుద్ధ ప్రతీకేన మాతృబుద్ధాప్యహం ధియా కర్మణాపి భజన్ భజన్మతృ కైవల్య పదమశ్నుతే. అంతా పరమాత్మ అనే टॉप भी బుద్ధి. आएगा, ये सब खाएगा तो। कड़क है। हाँ, कड़क नहीं है, ये नीर का है। इसके बेटे ने खाया। हाँ, नीर का है ना बेटा। क्या है आश्रय? इसके बोलने पर आसार है बाबा, तेरे ऊपर नहीं। సూర్యకళ మ్యూట్ చేసుకోమ్మా. పద్మ మీరు కూడా మ్యూట్ పెట్టుకోవాలి. हाँ ఈ విధంగా ప్రారబ్ధానుభవంతో స్థూల దేహాన్ని, సత్య పదార్థ జ్ఞానంతో సూక్ష్మదేహాన్ని, సర్వవాంఛ విముక్తితో కారణ దేహాన్ని పోగొట్టి శరీరత్రయాన్ని నశింపజేసి కైవల్యాన్ని ఇస్తుంది కనుక కైవల్య పదదాయిని. కాబట్టి మనకి స్థూల సూక్ష్మ కారణ దేహాల గురించి ఈ లలితా సహస్రనామాల్లో కూడా చెప్పారు. అదే మనకి గురువు గారు మనకి ఇచ్చారు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. స్థూల శరీరం యొక్క ప్లేస్ ఎక్కడన్నారు? మణిపూరక చక్రం అన్నారు. సూక్ష్మ శరీరం యొక్క ప్లేస్ ఎక్కడన్నారు? హృదయ చక్రం అన్నారు. కారణ శరీరం సహస్రారం అన్నారు. ఈ వీటి వీటి మీద చేయాల్సిన ధ్యానాలే మనం చేస్తాము. చేసిన తర్వాత ఏమవుతుంది? హాయిగా దుప్పటి పట్టుకొని పడుకోవడం కాదు, ప్రపంచం కోసం మనం పాటుపడాలి. కోట్లు వచ్చిన తర్వాత మీకు కోట్లు వచ్చినాయి, దాని తర్వాత ఏం చేయాలి? ఖచ్చితంగా అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే అన్ని దేశాల్లో మీకు కోట్లు ఉండడం కాదు, బాగా సంపాదించుకోవడం కాదు, మీరు కనుక కొన్ని సొసైటీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఒక స్కీమ్ ఉంటుంది. స్టేట్ బ్యాంక్ అయినా ఏ బ్యాంక్ అయినా ఎంత గొప్పవాడైనా సరే, మీరు సమాజానికి కనుక కొన్ని కొన్ని కార్యక్రమాలు ఫ్రీగా చేస్తే మీకు ట్యాక్స్ ఇవేజన్, మీకు ట్యాక్స్ తగ్గిస్తాము అని చెప్తుంది. అలా మనకు కూడా అలాగా మనం ఏదైనా కార్యక్రమాలు చేసుకుంటే మన మీద పడ్డ ట్యాక్సులు తగ్గుతాయి. మన మీద పడే ట్యాక్సులు ఏంటి? మన ఏదో తెలుసో తెలియకో మనం చేసిన చెడు కర్మలు, చెడు పాపములు. మన సమాజానికి సేవ చేస్తుంటే ఈ ట్యాక్స్ తగ్గిపోతుంది. దేవుడు మనకి ట్యాక్స్ వేయడం ఆపేస్తాడు. ఎప్పుడైతే మనకి ట్యాక్స్ లెస్ లైఫ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం కైవల్య పదదాయిని అనే పొజిషన్ లోకి వచ్చేసాం అనమాట. ఎప్పుడైతే మనకి ట్యాక్స్ పడని ఎర్నింగ్స్ మనం చేసుకున్నాము. ఎందుకంటే మనం ఒక వారన్ బఫెట్లు వీళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళు 100 రూపాయలకు వాళ్ళు సంపాదిస్తే 30 రూపీస్ ఖర్చు పెట్టేస్తారు. 70 రూపీస్ మళ్ళీ వాళ్ళ ఆర్గనైజేషన్ బిల్డింగ్, కొత్త విషయాలు, కొత్త కంపెనీలు పెట్టడం, మళ్ళీ ఆ కంపెనీల ద్వారా ఎకానమీని, కంట్రీ యొక్క ఎకానమీని పెంచడం, ఇది ప్రయత్నం చేస్తుంటారు. అది వాళ్ళు చేసే కంట్రిబ్యూషన్. దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు వాళ్ళు బిజినెస్ మెన్ అందరూ పాపాలు చేస్తారు అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎంతో మందికి వాళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నారు, కంట్రీ ఎకానమీ పెంచుతున్నారు. ఆ ఆ రూట్ లో, ఆ మార్గంలో వెళ్తూ కొన్ని ఏవైనా వాళ్ళు చేసిన కొన్ని చెడు పనులు అవన్నీ క్లీన్ అవుతూ ఉంటాయి ఆటోమేటిక్ గా. మళ్ళీ వాటికి కంపెన్సేట్ అవుతూ ఉంటాయి. ఎలా అవుతాయి? మనం మర్డర్ చేస్తే అది అది పాపము, మనకి ఉరిశిక్ష వేస్తారు. అదే సోల్జర్ మర్డర్ చేస్తే ఉరిశిక్ష పడదు, ఏముండదు. అది వాడి కర్తవ్యం కాబట్టి. కార్మిక్ లింక్స్ ఉన్న మన చిత్రగుప్తుడు కూడా సోల్డియర్స్ గురించి రాయడు. అది అర్థం చేసుకోండి. అది సోల్డియర్ చేసే మర్డర్స్ ని చిత్రగుప్తుడు రాయడు. మన సోల్డియర్స్ కి ఆ కర్మ అంటదు. అది ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. ఆ డిఫరెన్స్ ఎప్పుడైతే అర్థమైందో మనకి కైవల్యము చాలా దగ్గరికి వెళ్ళిపోతాం. ఏది చేస్తే మనకి ఆ అనవసరమైన రుణాలు పెరుగుతాయో, ఏది చేస్తే రుణాలు తగ్గుతాయో, ఇది మనం ప్రాక్టికల్ గా అక్కడక్కడ వింటూ, అందుకనే స్వాధ్యాయం బాగా చేయాలని చెప్తుంటాను. స్పీచెస్ వినాలి, కమెంటరీస్ వినాలి, రకరకాలైన విషయాలు మనం చదువుతూ ఉండాలి.
నేను ఈ రోజు కూడా రోజుకి 30-40 పేజీలు చదువుతూనే ఉంటాను. నేను అన్ని రకాల పుస్తకాలు చదువుతూ ఉంటాను. వాటిలో వచ్చినవన్నీ నేను ఆ, తీసుకుంటుంటాను, వాటిని నోట్స్ రాసుకుంటూ ఉంటాను. మళ్ళీ రకరకాలుగా ఆలోచనల్ని ఒక చోట క్రోడీకరించి వాటిని ఆ, చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాను. అందుకని 15 మంది ఉన్నా, 15 మంది డిఫరెంట్ థాట్స్ వాళ్ళు ఉన్నా, 15 మందికి సరిపడా ఆ, ఆలోచనలు ఇవ్వటానికి మనం ఏం చేయాలి? మనం స్వాధ్యాయం చేయాలి, రకరకాల కమెంటరీస్ వినాలి, అది చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు 15 మంది డిఫరెంట్ థాట్స్ ఉన్న వాళ్ళు ఉన్నా, ఆ 15 మందికి ఎటువంటి ఆలోచనలు రావాలో, ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలో, ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వాలో ఆటోమేటిక్ గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఇలాంటి సేవ కనుక మనం చేస్తే ఏమవుతుంది? ప్రారబ్ధానుభవంతో స్థూల దేహం వచ్చింది, సత్య పదార్థ జ్ఞానంతో సూక్ష్మ దేహాన్ని, సర్వవాంఛ విముక్తితో కారణ దేహాన్ని పోగొట్టుకొని శరీరత్రయాన్ని నశింపజేసి కైవల్యాన్ని చేరుకోవాలి. 3 శరీరాలు పోతేనే కైవల్యం. ఒక్క శరీరం పోతే చావు. 3 శరీరాలు పోవడానికి మార్గం మాత్రం ఇక్కడే ఉంది. ఇక్కడ పొందకపోతే ఎక్కడా పొందలేము. దేవతలకి అవకాశం లేదండి. దేవతలకు శరీరాలే ఉండవు. వాళ్ళకి కైవల్యం అనేది లేదు. మనకుంది ఆప్షన్. అది జాగ్రత్తగా అర్థం చేసుకొని త్రిపుర, శ్రీ త్రిపురాయై నమః. త్రిపుర, త్రిజ త్రిజగద్వంద్య, త్రిమూర్తి, త్రిదళ త్రిదశేశ్వరి, త్రేక్షరి, అమ్మవారి త్రిపుర విద్యని ఈ నామాల గుర్తులో వివరిస్తున్నారు. అమ్మవారి పేరే త్రిపుర. ఆవిడ చైతన్య రూపిణిగా ఉంది కనుక సుందరి అని కూడా అన్నారు. అమ్మవారి అసలు పేరు త్రిపుర, త్రిపుర సుందరి అని కలిసి కూడా చెప్పుకోవచ్చు. త్రిపుర భైరవి కూడా అమ్మవారే. దశ మహావిద్యల్లో త్రిపుర భైరవి ఒకరు, త్రిపుర సుందరి మరొకరు, వేరు కాదు. సుందరం ఆకర్షణీయంగా ఉంది కనుక సుందరమైన దృష్టితో చూస్తాం. ఆవిడే భైరవి. ఉగ్రం కూడా ఆవిడే. ఇప్పుడు అమ్మ ఉంది మన ఇంట్లో, మన అమ్మ ఉంది. చిన్నప్పుడు మనల్ని ప్రేమగా చూసేది ఆవిడే. ఏమన్నా ఏమన్నా మనం అల్లరి చేస్తే కొట్టేది ఆవిడే. తండ్రి తక్కువ కొడతాడు, అమ్మ మాత్రం బాగా కొడతాడు. నేను మాత్రం మా అమ్మతో బాగా దెబ్బలు తిన్నా, మా నాన్న అసలు కొట్ల. ఎందుకంటే మనం చేసే పనులు అట్లా ఉండేవి చిన్నప్పుడు. తల్లి ఆ మూడు చూపించగలదు. ప్రేమ చూపించగలదు. మళ్ళీ నాకు ఏదైనా అనారోగ్యం వస్తే అర్ధరాత్రి లేచి నాకు జెండు బాంబు పూసి, రాత్రి అది తిన్నావు ఇది తిన్నావు అని తిట్టి మళ్ళీ జాగ్రత్తగా పడుకోబెట్టేది తల్లే. మళ్ళీ మనం ఏదైనా తప్పు పనులు చేస్తే తిట్టేది తల్లి. ఏం తప్పు, ఈ రోజు కూడా తప్పు పనులు చేస్తుంటాం. ఏదో లిస్ట్ ఇస్తుంది, మర్చిపోతాం, ఇంటికి రాగానే తిట్లు. ఇది తల్లి యొక్క ప్రేమ. తల్లి, అందుకని తల్లిని ఎలా చూడాలంటున్నాడు? ఉగ్రం కూడా ఆవిడే, ప్రేమ కూడా ఆవిడదే. తల్లి తల్లి గాని, తండ్రి గాని, గురువు గాని మన మీద కోప్పడితే మనం బాధపడకూడదు. ఏదో మనలో ఉన్న ఏదో ఒక ఒక చెడు ఆలోచనని తీసేయడానికి ఆ, అలా అన్నారు అనుకోవడం, అంతే, తప్పిదే. అదే వాళ్ళు ఇంటెన్షనల్ గా గనక మనల్ని తిట్టడం గానికి చేస్తే, ఎవరైనా సరే, గురువైనా, తల్లైనా, తండ్రి అయినా, కసితో గనక ఏదో ఒక శాడిజంతోనో తిట్టారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి రివర్స్ అవుతాయి. అది మీరు స్టాండర్డ్ గా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక యూనివర్సల్ లా అది. కాబట్టి మనల్ని ఎవరైనా తల్లి గాని, తండ్రి గాని, గురువు లాంటి వ్యక్తులు గాని, పెద్దలు గాని ఎవరైనా మనల్ని ఒక మాట అంటే పాజిటివ్ గా తీసుకొని ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వకుండా అది యాక్షన్ లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. గ్రీష్మంలో ఆసూర్యుడే మహోగ్రంగా ఉంటాడు. మళ్ళీ ఆసూర్యుడే చంద్రుడికి రిఫ్లెక్షన్ ఇచ్చి చల్లగా ఉంటాడు. సో అన్ని ఆవిడే, అదే అర్థం చేసుకోండి. అన్ని ఆవిడే, అన్ని ఆవిడే అని చెప్పి ఆవిడ్ని భజన చేయడం కాదు. ఆ క్వాలిటీస్ మనలోకి రావాలి. మనమే ప్రేమ ప్రేమ పంచగలగాలి. మన పిల్లలకి కానీ, మన వాళ్ళకి కానీ అప్పుడప్పుడు అవసరమైన సలహాలు ఇస్తూ, వాళ్ళు తప్పులు చేస్తే ఎంత పెద్దవాళ్ళైనా పాయింట్అవుట్ చేసి వాళ్ళని సరైన దారిలో పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తుండాలి. కష్టమే, ఈ రోజుల్లో చాలా కష్టం. మన చిన్నప్పుడు మనం ఏం చేస్తాం, మనకి ఏం చేసేవాళ్ళు, లాగి పెట్టి ఒక చెంపకి ఈడ్చి కొట్టేవాళ్ళు, అంతే, మొత్తం సెట్ అయిపోయింది. కానీ ఇప్పుడు అలా కుదరట్లా. దానికి ఏం కావాలి? శ్రద్ధ, సబూరి, పేషెన్స్, పేషెన్స్ ఫోకస్. అది దాంతో మనం జాగ్రత్తగా వాళ్ళలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మనదే. కాబట్టి అమ్మవారిలో ఈ 3 క్వాలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఆ 3 క్వాలిటీస్ మీరు తెచ్చుకుంటేనే అమ్మవారు శ్రీ త్రిపురాయ నమః అనే శ్లోకానికి అర్థం తెలిసినట్లు. త్రిస్వర, 3 స్వరాలు.
ఉదాత్త అనుదాత్త స్వరిత అనేది మూడు స్వరాలు. త్రైలోక్యం భూ భువః సువః. త్రిపది స్వర్గ మత్య పాతాళాలు. త్రిబ్రహ్మ వర్ణ, బ్రహ్మవర్ణాలు మూడు. బ్రహ్మము అంటే ఓంకారం. ఓంకారం యొక్క మూడు అర్థములు ఏమిటండి? అకార ఉకార మకారములు. అలాగే త్రిబ్రహ్మ వర్ణ అంటే పరబ్రహ్మం తెలియజేసే పదములు. తత్ త్వం అసి, అహం బ్రహ్మాస్మి. భట్కావు దేవతలు శ్రీరామ శర్మ ఆచార్య ఇచ్చారు కదా, తత్వమసి అహం బ్రహ్మాస్మి అని 5 ఉపనిషత్తు వాక్యాలు ఇచ్చారు. ఈ మూడు నిజానికి ఒక్కటే అని తెలుసుకుంటే ఏకత్వ స్థితి లభిస్తుంది. మూడు ఎవరు అధీనంలో ఉన్నాయో ఆవిడే త్రిపుర. అమ్మవారు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు. అలాగే ముగ్గురమ్మలు ఈ తల్లి. అందుకనే మనము లలితా సహస్రనామాన్ని ఇలా పంచబ్రహ్మలు పూజిస్తుంటారు కాబట్టి ముగ్గురుగా విడిపోయాయి. ఒకళ్ళు దుర్గగా, ఒకళ్ళు ఒకళ్ళు లక్ష్మిగా, ఒకళ్ళు సరస్వతిగా అమ్మవారిని పూజిస్తున్నట్టుగా ముగ్గురు చదవండి అని లలితా సహస్రనామం మొదటి నుంచి చెప్పిన ప్రక్రియ అది. ముగ్గురుగా విడిపోయి ముగ్గురు అమ్మవారికి, ఆ, ఏ అమ్మవారిలో ముగ్గురు వచ్చి ఈ సృష్టి స్టార్ట్ అయిందో అలా మీరు ముగ్గురుగా తయారయ్యి అమ్మవారిని పూజిస్తున్నట్టుగా 60 శ్లోకాలు చదవండి అని చెప్పిన దాని. సో మనం త్రిపురాయ నమః దేంట్లో ఉన్నాం కాబట్టి అదే కంటిన్యూ చేసుకుంటూ ఓం శ్రీ త్రిపురాయ నమః. కుండలిని విషయంలో బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి ఈ మూడు గ్రంథుల నుండి వ్యాపించి వెళ్ళేది త్రిపుర. ఇంకొక టెక్నికల్ పాయింట్, గ్రంథులు గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈ గ్రంథుల గురించి తెలుసుకున్నాము, పంచకోశాల గురించి తెలుసుకున్నాము, నాడులు 72,000 నాడులు ఉన్నాయని తెలుసుకున్నాము, షట్చక్రాలు ఉన్నాయని తెలుసుకున్నాము. వీటన్నిటినీ కలిపే ఒక ఎనర్జీ ఏంటి? త్రిపురాదేవి ఒక శక్తి. Yeah, దానికి minus 100. సూర్యకళ గారు మనం ఒక క్లాస్కి వచ్చాము, మనం వింటున్నాము అనే ధ్యాస, ఫోకస్, అటెన్షన్ ఉంటే జాయిన్ అవ్వగానే మ్యూట్ చేసుకోవాలన్న ఆలోచన వస్తుంది. ఏదో మాటలు మాట్లాడుకుంటూ ఏదో సరదాగా మనం వింటున్నాము, పుణ్యం సంపాదిస్తాము అంటే ఇలాగే డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఆన్ రికార్డ్ చెప్తున్నాను, నాకేం మోమాటం లేదు. శ్రీచక్రంలో 9 ఆవరణలు, 3 ఆవరణలు ఒక మండలం కింద విభాగం చేస్తే 3 మండలములు. మొత్తం శ్రీచక్రంలో 3 మండలాలుగా విభజన చేస్తే ఒకటి అగ్ని మండలం, ఒకటి సూర్య మండలం, ఒకటి చంద్ర మండలం. మన శరీరంలో కూడా 3 మండలాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అగ్ని మండలం ఏంటండి? కింద 2 చక్రాలు. సూర్య మండలం ఏంటండి? మధ్యలో 2 చక్రాలు. చంద్ర మండలం ఏంటండి? పైన 2 చక్రాలు. మన శరీరంలో ఉండే అగ్ని మండలం, సూర్య మండలం, చంద్ర మండలం. కయేయిల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం శ్రీం. ఈ మూడు మూడు వాగ్భవ కూటములు. ఈ 3 కూటములు ఒక్కొక్క లైన్ ఒక్కొక్క కూటమిగా చెప్తున్నారు. ఈ 3 కూటములు కూడా మనము ఆ అనుగ్రహమాల మంత్రం చేసినా గానీ, లలితా సహస్రనామం చేసినా గానీ వాటిట్లో అవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. మన కర్మల్ని, పాత కర్మలన్నీ క్లీన్ చేసుకుంటూ ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి మొత్తం మనం ఒక ప్యూర్ గా తయారవటానికి అది ఒక్కొక్కటి ఆ గ్రంథి భేదనం అలా జరుగుతూ ఉంటుంది. ఈ త్రిపురా తత్వ వివేచన చేస్తుంటే వీటిని మూడుగా కాకుండా మూడింటిలోనూ ఒకే తత్వాన్ని గ్రహించగలము. మొత్తానికి ప్రపంచం అంతా త్రీతోనే ఉన్నాయి. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, పంచకోశాలకు కూడా మూడింటి విభజనే చెప్పారు. మళ్ళీ పంచకోశాల్లో కూడా 3 చేస్తున్నారు చూడండి. నాకే ఆశ్చర్యంగా ఉంది. అర్థం అన్నట్టుగా ఉంది. ఇదంతా త్రిపురాకి ఇది ఇచ్చే డిస్క్రిప్షన్. పంచకోశాలని కూడా 3గా విభజించారట. అన్నమయ ప్రాణమయ కోశాలు స్థూల శరీరం. ఓకే, అర్థమైందండి. అన్నమయ ప్రాణమయ అంటే ఏంటి? ఫిజికల్ బాడీ, ఈథరిక్ బాడీ. ప్రాణమయ కోశం స్థూల శరీరానికి సంబంధించింది. ఎందుకంటే ప్రాణమయ కోశంలోనే షట్చక్రాలు ఉంటాయి అని మనం చెప్తుంటారు. ఈథరిక్ వెహికల్లో షట్చక్రాలు ఉంటాయి అని చెప్పారు. మన యొక్క షట్చక్రాలు మన ఎనర్జీ సైకిల్స్, ఎనర్జీ బాడీ కాబట్టి ఓకే, బాగుంది. ఇంత మటుకు ప్రాణమయ కోసము, అన్నమయ కోసం స్థూల శరీరానికి సంబంధించింది. మనోమయము, విజ్ఞానమయం కలిపితే సూక్ష్మ శరీరము. ఎందుకన్నారు? మళ్ళీ కొంచెం విశ్లేషణ చేసుకుందాం. మనస్సు ఏంటి?
మైండ్ ఈజ్ ఏ డేంజరస్ థింగ్. మైండ్ ఈజ్ ద స్లేయర్ ఆఫ్ ద రియల్ అంటుంది హెచ్పి బ్లావెట్స్కి. మనస్సు చేసే పనిట నిజాన్ని మన దగ్గరికి రానియదట, సత్యాన్ని గ్రహించకుండా మనల్ని అడ్డు పెడుతుందట, అసత్యం వైపు మనల్ని తీసుకెళ్తుందట. అందుకని అసతోమా సద్గమయ అంటాం. అది మనస్సు మనకి ఇచ్చి దాన్ని విచక్షణ జ్ఞానాన్ని డిస్క్రిమినేటివ్ నాలెడ్జ్ నేర్చుకోండి అని చెప్పింది. అందుకని బుద్ధిని వాడతాం, బుద్ధిని ఇంప్రూవ్ చేసుకోవాలి. బుద్ధి ఈజ్ నాట్ డైరెక్ట్లీ ట్రాన్స్లేటెడ్ టు ఇంటెలెక్ట్ ఆర్ ఇంటెలిజెన్స్. బుద్ధి ఈజ్ డిఫరెంట్, ఇంటెలెక్ట్ ఈజ్ డిఫరెంట్, ఇంటెలిజెన్స్ ఈజ్ డిఫరెంట్. గాయత్రి మంత్రం చేస్తే వచ్చేదే బుద్ధి, లలితా సహస్రనామం చేస్తే వచ్చేదే బుద్ధి. దాన్ని ఇంటెలిజెన్స్ తో ఇంటెలెక్ట్ తో పోల్చద్దు. అది మనము మనోమయ శరీరము, విజ్ఞానమయ శరీరము, ఇవి మనకి ఆ సూక్ష్మ శరీరంలో ఆ కోశాలు ఉంటాయి. ఏమవుతుంది, మనస్సుని కంట్రోల్ చేసేసుకొని డిజైర్స్ ని తగ్గించేసుకొని మనము ఒక మంచి ఆలోచనలతో మంచి పనులతో జీవితాన్ని గడపడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఇంకా మిగిలింది ఏంటి, విజ్ఞానమయ కోసం. అప్పుడు ఏమవుతుంది, డిస్క్రిమినేటివ్ నాలెడ్జ్ వస్తుంది, ఒక తార్కికమైన ఆలోచనలు వస్తాయి. ప్రతి ఒక్కటి బ్లైండ్ బిలీఫ్ ఉండదు. పిల్లి అడ్డం వస్తే అదేదో తప్పుట, ఏంటి ఒంటి బ్రాహ్మణుడు వస్తే అదేదో తప్పుట, గ్రహణాన్ని చూస్తే ఇబ్బందిట, రాత్రి చంద్రుడిని చూడకూడదుట, కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వెళ్తే పాపంట, గుడికెళ్ళి వచ్చి కాళ్ళు కడుక్కోకూడదుట, ఈ నవగ్రహాలను చూసి మళ్ళీ వచ్చి కాళ్ళు కడుక్కోకూడదుట. ఇవన్నీ అనవసరమైన చెత్త ఆలోచనలు. వీటన్నిటి షాకిల్స్ లోంచి మారాలి. ఇవన్నీ మనకి ఆ బుద్ధి ఇస్తుంది, గాయత్రి మంత్రం ఇస్తుంది. అది అర్థం చేసుకుంటే సూక్ష్మ శరీరం జాగృతమైనట్టే, మనోమయ విజ్ఞానమయ శరీరాలు జాగృతమైనట్టే. ఇక మిగిలింది ఏంటి, కారణ శరీరము. కారణ శరీరం అంటే ఎలా చెప్పుకున్నాము, కొన్ని జన్మలుగా మనతో పాటు వచ్చే శరీరమే కారణ శరీరము. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము మనం చేసే ఆ మనకున్న బంధాలను బట్టి, మనకున్న రుణాలను బట్టి, మనం చేసే కర్మలను బట్టి స్థూల శరీరం సూక్ష్మ శరీరం ఫామ్ అవుతుంది. సూక్ష్మ శరీరాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే డిజైర్లెస్ లైఫ్, థాట్లెస్ లైఫ్ అలవాటు చేసుకోవాలి. అదే మనము ధనిష్ట మెడిటేషన్ లో ప్రాక్టీస్ చేస్తున్నాము. అదే మనోమయ విజ్ఞానమయ కోశ యొక్క నిర్మాణం జరుగుతుంది. ఇక ఇవన్నీ ప్రాణమయ కోసం కంట్రోల్, అన్నము ద్వారా మన యొక్క ఎనర్జీని మనం కంట్రోల్ చేసుకొని, మనస్సుని కంట్రోల్ చేసుకొని, పురుష సూక్తంలో చెప్పింది అది, అన్నము ద్వారా మనస్సుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది. సాధన ద్వారా మనసుని కంట్రోల్ చేసుకొని కరెక్ట్ గా మన రైట్ డెసిషన్స్ ఎట్ రైట్ టైం, నెగటివ్ థాట్స్ లేకుండా ఆ సత్యాన్ని గ్రహిస్తూ సత్యం వైపే మంచి విషయాల వైపు మనం ఉంటూ ఉంటే ఇక మిగిలేదే ఉంది, ఆనందమయ కోసమే. ఆనందమే. ఈ ఆనందం కోసమే మనము ఎన్ని రకాలైన ఆ విషయాలు అర్థం చేసుకుంటున్నాం. ఏమవుతుంది, మనకి స్థూల శరీరంలో ఉన్నప్పుడు అలాగే ఉంటుంది, కారణ శరీరంలో ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. అంటే శ్రీరామ శర్మ ఆచార్య ఒకేసారి పరాపశ్యంతి మాధ్యమ వైఖరి వా నాలుగు రకాలైన వాక్కు ఉపయోగించుకోగలరు. ఒకేసారి మూడు లోకాల్లో ఉండగలరు. ఈ పరమ గురువులు ఎవరైనా సరే, మాస్టర్ గాని అరవిందుల వారు గాని ఉన్నా కూడా నార్మల్ వ్యక్తిలాగే మాట్లాడుతుంటారు, నార్మల్ వ్యక్తిలాగే పళ్ళు తోముకుంటుంటారు, నార్మల్ వ్యక్తిలాగే టిఫిన్లు కాఫీలు తాగుతుంటారు. అది చూడంగానే మనకి అర్థమైపోతుందా, ఇంకా ఈయన కాఫీలు తాగుతున్నాడు అంటే ఈయనకి ఏమి అర్థం కానట్టే. మన దృష్టిలో ఏంటంటే సాధువులు సంతులు కాఫీలు తాగకూడదు, ఆ పొద్దున్నే 3ంటికి లేవాలి, ఓ పూజలు చేసుకోవాలి, కారులో తిరగకూడదు, ప్యాంట్ షర్ట్లు వేసుకోకూడదు. ఇది మనం అనుకునేది. మనం వేసుకోవచ్చు, మనం హాయిగా పొద్దున్నే 8ంటికి లేవచ్చు, ఇష్టం వచ్చిన టిఫిన్లు చేసుకోవచ్చు. కానీ మనం గురువులు ఎలా ఉండాలి, అసలు చిరిగిపోయిన బట్టలు. ఆ సాయిబాబా ఉన్నాడు కదండి, సాయిబాబా ఉన్నాడు, ఆయన అలా జీవించాడు అంతే. అందరూ అలా ఉండాలని ఏం లేదే. మెహర్ బాబా హాయిగా ఎంత రాయల్ గా ఉండేవాడు, సత్యసాయిబాబా ఎంత రాయల్ గా ఉండేవాడు. అది వాళ్ళ లైఫ్ కాదండి. అసలు సత్యసాయిబాబా కారులో తిరుగుతాడండి, కోట్ల రూపాయలు దాచిపెట్టుకున్నాడండి, నీకెందుకు? ఆయన పాపం చేస్తే ఆయన ఆయన నాశనం అవుతాడు. తప్పు చేస్తే 101 జన్మలు నేను ఈ జన్మ కోసము
101 జన్మలు నేను కష్టపడ్డానని చెప్పుకున్నాడు ఆయన సత్యసాయి బాబా. 101 జన్మలు కష్టపడి సత్యసాయి బాబా అవతారం ఎత్తి ఆయన పాపాలు చేస్తాడు, ఆయన నేరాలు చేస్తాడు, ఆయన తెలియదు మళ్ళీ ఇవన్నీ పోతాయని. మనం మనం మాట్లాడుకునే మాటలు అవి. సద్గురు జగ్గి వాసుదేవ్ అక్కడెక్కడో ఫారెస్ట్ ఏరియాని అన్ని కొట్టించేసి లాకి అగెయిన్స్ట్ గా ఆశ్రమం నిర్మించుకున్నాడు. ఆశ్రమంలో పాపాలు జరుగుతున్నాయి. ఇవి మనం డిస్కస్ చేసుకునేవి. కుంభమేళా వెళ్ళినప్పుడు అక్కడంతా గందరగోళంగా ఉంది, అసలు మేనేజ్మెంట్ లేదు. ఒకళ్ళు వెళ్ళొచ్చారు, కుంభమేళా వెళ్ళొచ్చి, అబ్బా అసలు ఏం బాగాలేదండి మేనేజ్మెంట్. నువ్వు వెళ్ళటం ఎందుకు ఇంకక్కడికి, నీకు మేనేజ్ అదే మనం నేను వెళ్ళినప్పుడు నాకు ఎట్లా అనిపించింది అసలు, అన్ని లక్షల మందిని వాళ్ళు మేనేజ్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పులు జరగడం సహజమే. వాటిని బైపాస్ చేసుకోవాలి. మనం వెళ్ళిన పని ఏంటి, త్రివేణి సంధ్యలో స్నానం చేసేసి ఆ ఆ నీటిని తీసుకొచ్చి అందరికీ పంచడం. అక్కడికి వెళ్ళి ఈ మేనేజ్మెంట్ ఇవి చూసుకుంటూ ఉండమని మీకు చెప్పింది. టెంపుల్ కి వెళ్ళి అమ్మవారిని నమస్కారం చేసుకోవడం, ప్రదక్షిణలు చేసుకోవడం, ఒక పూజ చేసుకోవడం చేసుకొని రావాలి. వాళ్ళ మేనేజ్మెంట్ బాగాలేదండి, అసలు చెత్తగా ఉందండి, ఇవే ఆలోచనలు. నువ్వు గుడిలోకి అడుగు పెట్టిన మొదటి సెకండ్ నుంచి చివరి సెకండ్ వరకు మంత్ర జపంలోనే ఉండాలి. 300 రూపాయల టికెట్ కొన్నానండి, 6 గంటలు పట్టిందండి. 6 గంటలు నిన్ను వెంకటేశ్వర స్వామి తన దగ్గర ఉంచుకున్నాడు. అలా ఎందుకు ఆలోచించుకోవు? ఎంత కష్టపడాల్సి వచ్చిందండి. మొన్నండి వేరే వాళ్ళండి 300 రూపాయల టికెట్ తో గంటలో వచ్చేసారండి. పో నువ్వు అని చెప్పేసి పంపించాడు నిన్ను వెంకటేశ్వర స్వామి. 6 గంటలు నిన్ను తిరుమలలో ఉంచుకున్నాడు అని ఎందుకు ఆలోచించకూడదు అనుకుంటా అంటాను నేను. ఆనందకరమైన విషయం. 6 గంటలు ఉంటూ బాబా ఇంత లేటా అనుకునే బదులు 6 గంటలు జపం చేసుకోవచ్చు కదా, స్వామి సన్నిధిలో జపం చేసుకోవచ్చు కదా. సమయాన్ని వృధా చేసుకోవద్దు, ఉపయోగించుకోండి. ఇది చెప్పాల్సింది ఇదంతా. తర్వాత శ్రీ జగద్వంద్యాయ నమః. ముల్లోకాల్లో ఉండే యోగులు 3 చోట్లలో అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు. సో స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో ఉన్న యోగులందరూ అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు. ఆ 3 చోట్లే శిరస్థిత చంద్రనిభ, ఫాలస్తేంద్ర ధనుప్రభ, హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతర దీపిక. ఇదే త్రిజగద్వద్య. అలాంటి ఆరాధన తీసుకొని ముక్తకవి ఇలా చెప్తున్నారు: శిరస్సులో చంద్రుడు, పాలభాగంలో అగ్ని, హృదయంలో సూర్యుడు. రకరకాలుగా చెప్తారు. ఇందాక మనం ఏమనుకున్నాం, అగ్నిమండలం, సూర్యమండలం, చంద్రమండలం అనుకున్నాం. ఏది ఆ కింద 2 చక్రాలు అగ్నిమండలం అనుకున్నాం, మధ్యలో ఉండే 2 చక్రాలు సూర్యమండలం అనుకున్నాం, పైన 2 చక్రాలు చంద్రమండలం అనుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, శిరస్సు చంద్రుడు, పాలభాగం అగ్ని, హృదయం సూర్యుడు. అంటే ఋషుల యొక్క బేసిక్ పాయింట్ ఏంటంటే, నీ శరీరంలో ఉండే ప్రతి ఒక్క ఆర్గను చాలా ఇంపార్టెంట్, కాస్ట్లీ అండ్ వండర్ఫుల్. దాన్ని అబ్యూస్ చేస్తున్నారు, అనవసరంగా బాధ పెడుతున్నారు. దానికి ఏ రకాల అనవసరమైన ఆలోచనలతో, అనవసరమైన అలవాట్లతో, అనవసరమైన విషయాలతో వాటిని చెడగొట్టుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఒక ఒక డయాలసిస్ పేషెంట్ రోజుకి 5,000 ఖర్చు పెట్టుకుంటాడు. ఆయన కిడ్నీకి డయాలసిస్ చేసుకొని మనకి 5,000 సేవ్ అవుతున్నట్టే కదా. అలా అర్థం చేసుకోవాలి. మధ్య హృదయం, మధ్య డిటలం, మధ్య శిరో వివాస్తవ్యాం చందకర చక్రకార్ముక చంద్ర సమాభాం నమామి కామాక్షిం. చండకర అంటే సూర్యుడు, చక్రకార్ముక అంటే ఇంద్రధనువు, చంద్ర సమాభాం అంటే చంద్రుని వంటి కాంతి రూపిణి, రవి ప్రఖ్య ఇంద్రధను ప్రభ చంద్రనిభ చెప్పి వీటిని ఎక్కడ ధ్యానించాలో చెప్తూ, మధ్య హృదయం, మధ్య నిటలం, మధ్య శిరోపి వాస్తవ్య అన్నారు. ఇక్కడ మూడింటి ఎందు ఆరాధింపబడుతుంది కనుక త్రిజగద్వంద్య, ఆవిడే త్రిమూర్తి అని తర్వాత నామంలో చెప్తున్నారు. త్రిమూర్తి శ్రీ త్రిమూర్తి అయిన మహా ప్రయోజనవచ్చ ప్రయోజన రసాశక్తి ఏకైవ త్రివిధా భవేత్ అని శాస్త్రం చెప్తుంది. లోకం యొక్క ప్రయోజనం కోసం ఒకే శక్తి అయిన అమ్మవారు 3 రూపాలై లోకాన్ని రక్షిస్తున్నారు. మనం అర్థం చేసుకున్నాం కదా, దుర్గా, లక్ష్మి, సరస్వతి. 3 రూపాల్లో మనం 3 రూపాల్లో మనం లలితా సహస్రనామం చేసి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అది అర్థం చేసుకోండి. కాబట్టి
ఏ లలితతో పాటు మనం మూడు రూపాలుగా తయారయ్యి ప్రపంచాన్ని పాలిస్తున్నారో ఆ మూడు రూపాలకి సోర్సు ఓం శ్రీ త్రిమూర్తి అయిన త్రిమూర్తి అని చెప్పినప్పుడు ముగ్గురు అయ్యలు, ముగ్గురు అమ్మలు స్మరించుకోవాలి. బ్రహ్మ విష్ణు రుద్రులు, సరస్వతి లక్ష్మి దుర్గలు. ఈ మూడింటితోనే ప్రపంచం నడుస్తుంది. ముగ్గురమ్మల మూలపుటమ్మయే త్రిమూర్తి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. వామ జ్యేష్ఠ రౌద్రి అనబడే మూడు శక్తుల రూపం. ఇవన్నీ త్రిమూర్తి. శాంభవి శుక్ల రూపాచ శ్రీ విద్య రక్తరూపిక శ్యామల శ్యామ రూపాశాత్ ఇత్యేత గుణశక్తయ. అమ్మవారు శాంభవిగా ఉన్నప్పుడు తెల్లని రూపంతో ఉంటారట. శ్రీ విద్యా రూపిణిగా ఉన్నప్పుడు ఎర్రని రూపంతో ప్రకాశిస్తుంటారు. అందుకని మీకు ఎప్పుడైనా ధ్యానంలో కలర్స్ కనబడితే ఇలా అర్థం చేసుకోండి. తెల్లటి కలర్ కనబడితే శాంభవి, ఎరుపు కనపడితే శ్రీ విద్య, శ్యామల శ్యామ రూపాచ శ్యామలాదేవి రూపంలో ఉన్నప్పుడు చామన ఛాయలో వెలుగులుతూ ఉంటుంది. ఈ మూడు కూడా త్రిమూర్తి అని చెప్పబడుతున్నాయి. నవరాత్రుల పూజ చేసేటప్పుడు 3 సంవత్సరాల బాలికగా ఆరాధన చేసే ఆ మూర్తిని త్రిమూర్తి అంటారని కుమారి పూజలో చెప్పబడుతుంది. త్రిదశేశ్వరి, దశేశ్వర్యై నమః. దేవతలందరికీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటి, రెడ్ కలర్ ఒకటి, వైట్ కలర్ ఒకటి, చామన ఛాయలో వెలుగులు ఇన్నుతూ ఉంటుంది. చామన ఛాయ అంటే మనము ఇంటర్నెట్ లో చూస్తాము. శ్యామలాదేవిని ఇటు ప్యూర్లీ బ్లాక్ గా చూపించరు, ఇటు ప్యూర్లీ వైట్ గా చూపించరు. ఒక రకమైన షైనింగ్ బ్లాక్ లో చూపిస్తారు. అది గుర్తుంచుకోండి, ఆ కలర్ గుర్తుంచుకోండి. అది చాలా ఇంపార్టెంట్. అలాంటి కలర్స్ మనకి ఎక్కడ కనపడినా అమ్మవారి యొక్క స్వరూపమే అని అర్థం చేసుకోవాలి. శ్రీ దశేశ్వరి, త్రిదశేశ్వరి అయిన దేవతలందరికీ నాయకురాలు. త్రిదశలు అంటే దేవతలు. దేవతలు ఎప్పుడు 30 ఏళ్ల వారుగానే ఉంటారు. నోట్ యువర్ పాయింట్. ఈ స్థితిని నుంచే పక్వమైన శరీరము, బాల్య కౌమార యౌవనము. బాల్య దశ 10 ఏళ్ళు, కౌమార దశ ఇంకొక 10 ఏళ్ళు, యవ్వన దశ 10 ఏళ్ళు, 30 ఏళ్ళు. 30 ఏళ్ళు అయిపోగానే ఇంకా ఆగిపోతారు, ఇంకా వాళ్ళు అలాగే ఉండిపోతారు. బాల్య దశ, కౌమార దశ, యవ్వన దశ మాత్రమే 3 దశలు. చాలా మందిని మనం చూస్తుంటాము. కొన్ని కొన్ని దేశాల వాళ్ళకి ఏజింగ్ అంటే తెలీదు. అంటే వయస్సు పెరగదు, వాళ్ళు ఎప్పుడు 30 ఏళ్ళు 20 ఏళ్ళుగానే ఉంటారు. వాళ్ళకి ఆ ఎబిలిటీ ఎందుకు వచ్చిందో వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకు నేను ఇంకా అలాగే యూత్ఫుల్ గా ఉన్నాను, నేను ఇంకా నాకు ముసలితనం ఎందుకు రాలేదు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏ జన్మల్లోనో మంచి మంచి పనులు చేస్తుంటారు, మంచి వాళ్ళతో ఉండి ఉంటారు, మంచి కర్మలు చేసి ఉంటారు. అందుకనే వాళ్ళకి ఆ యవ్వనం అలాగే ఉండిపోయింది. దాన్ని అనవసరంగా వేస్ట్ చేసేసుకున్నారు అనుకోండి, వేస్ట్ గా ఇంకా వేస్ట్ అయిపోతుంది. దాన్ని అలాగే ఉపయోగించుకొని ఇంకా డెవలప్ చేసుకున్నారు అనుకోండి, నలుగురికి ఉపయోగపడతారు. కాబట్టి నవరాత్రులు పూజ చేసేటప్పుడు 3 సంవత్సరాల బాలిక చెప్పారు. సరే, త్రిదశేశ్వరి దగ్గర ఉన్నాం కదా. 3వ దశ అంటే యవ్వనం. ఎప్పుడు ఆ 3వ దశలోనే వారు ఉంటారు. వారికి 4వ దశ అయిన వార్ధక్యం లేదు. వార్ధక్యం ఎవరికి ఉందండి? మానవులకు ఉంది. వార్ధక్యం అంటే ముసలితనం. అందుకనే మనము రోగరహిత, మృత్యురహిత, వృద్ధాప్యరహిత సమాజం కోసం మనం ఏ సాధన చేసినా అదే చేస్తున్నాము. అన్నీ మనకి లింక్డే. అన్ని మనము జాగ్రత్తగా పరమ గురువుల యొక్క ప్రణాళిక ప్రకారమే చేసుకుంటున్నాము అని అర్థం చేసుకోండి. 5వ దశ అయిన మరణము ఎప్పుడు ఉండడమే త్రిదశ. ఇలా ఎప్పుడు యవనంలో ఉంటున్న దేవతలకి ఈశ్వరి గనక త్రిదశేశ్వరి. మరొక అర్థంలో త్రిదశేశ్వరి, 3 దశలకి ఆవిడే ఈశ్వరి. 3 దశలు అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ 3 దశల్లోనూ జీవులకు ఆవిడే నాయకురాలు. 13 విశ్వదేవులకు, 33 దేవగణములకు నియామకురాలు ఆవిడే. 13 + 33 46. త్రేక్షరి, శ్రీ త్రేక్షరి నమః. మొన్న కూడా నేను మళ్ళీ మీకు ఒక్కసారి చెప్తున్నాను. గాయత్రి మంత్రము, గాయత్రి మహావిజ్ఞానం చదివి అది చెప్పేటప్పుడు పంచాక్షరి చెప్పాము. షార్ట్ కట్ గాయత్రి మంత్రము. ఎవరైనా మీ పిల్లలకి కానీ ఎవరికైనా అలా చెప్పేటప్పుడు వాళ్ళకి ఏదైనా ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే మనం కొంతమంది కలిసి 24 లక్షలు మంత్ర జపం లక్ష్యంగా తీసుకొని చేసుకుంటున్నాం కదా. అలా చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి ఇబ్బందిగా ఉండి చేసుకోలేకపోతున్న వాళ్ళకి ఓం భూర్ భువస్వహ పంచాక్షరిగా చెప్పారు.
ఓం ఒకటి, భూర్, భువః స్వహ, నాలుగే కనబడుతున్నాయి కదా. మరి ఐదోది ఎక్కడి నుంచి వచ్చిందంటే భూవాహ, భూవహ, రెండు. అక్కడ ఓం ఒక అక్షరం, భూర్ ఒక అక్షరం, భూ ఒక అక్షరము, వహ ఒకటి, స్వహ ఒకటి, ఐదు అక్షరాలు, పంచాక్షరి. 5 లక్షలు చేసుకోమనండి. 5 లక్షలు. ఓం బుర్బుసో, ఓం బుర్బుసో, ఓం బుర్బుసో, ఓం బుర్బుసో, ఓం బుర్బుసో, ఓం బుర్బుసో. గాయత్రి మంత్రం రెగ్యులర్ గా చేసుకునే వాళ్ళకి, వాళ్ళకి లింక్ లో ఉన్న వాళ్ళకి ఇది సింప్లిఫైడ్ టెక్నాలజీ, ఎవరికంటే వాళ్ళకి కాదు. అందుకనే గాయత్రి మహావిజ్ఞానంలో ఒక మూల జాగ్రత్తగా రాసి పెట్టారు గురుగారు. ఎవరికంటే వాళ్ళకి ఏముంది, మేము ఓం భూర్భువస్సు 5 లక్షలు చేసేసాం, ఇంక గాయత్రి మంత్రం చేయక్కల్లా అనుకున్నారంటే పప్పులో కాలేసినట్టే. అదొకటి చూసుకోండి. ఎవరికైనా చేయాలి అనుకుంటే ఓం భూర్భువస్వ, ఓం భూర్భువస్వ, ఓం భూర్భువస్వ అని 5 లక్షలు చేసినా కూడా సమానమే. అది చెప్తున్నాను, ఇది చెప్తున్నాను. అంతే, అట్లనే ఉంటుంది. ఎందుకంటే ఏ మంత్రంతో ఎవరికి క్లిక్ అవుతుందో ఎవరికి తెలియదు. ఏ మంత్రంతో కైవల్యం, కైవల్య పదదాయిని అర్థం అవుతుందో, ఏ మంత్రంతో త్రిపుర రహస్యం తెలుస్తుందో, ఏ మంత్రంతో మనకి త్రక్షరి వస్తుందో, ఏ మంత్రంతో త్రిదశేశ్వరి వస్తుందో తెలియదు మనకి. అందుకనే 10th క్లాస్ వరకు అన్ని రకాల సబ్జెక్టులు నేర్పిస్తారు. వాడు 10th అయిపోయిన తర్వాత ఎంపీసీ తీసుకుంటాడో, బైపీసీ తీసుకుంటాడో, ఎంఈసీ తీసుకుంటాడో వాడి ఇష్టం, వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టం. అన్ని వదిలేసి హాయిగా వ్యాపారం పెట్టుకుంటాడో వాడి ఇష్టం. అన్ని రకాలైన, ఇప్పుడు ఏం చేస్తున్నారు, కోడింగ్ కూడా పెడుతున్నారు స్కూల్లో. వాడు 10th అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా కంప్యూటర్స్ లోకి వెళ్ళిపోతే వాడికి ఇప్పుడే బీజాలు పడిపోయేటట్టుగా చేస్తున్నారు. ప్రాక్టికల్స్ కూడా చేయిస్తున్నారు 10th క్లాస్ లోపల. ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా మారాలి, అలా చక్కగా మార్పులు చెందాలి. మన సనాతన ధర్మం కూడా చెప్పాలి. మంచి మంచి విషయాలు, భగవద్గీత కూడా చేర్చాలి. చేస్తున్నారు, మెల్లగా ప్రయత్నం చేస్తున్నారు, చూద్దాం. సో ఈ త్రేక్షరి అయిన మహా ప్రధానంగా ఓంకార రూపిణి. ఓంకారం 3 అక్షరాలతో కూడి ఉన్నది కాబట్టి త్రేక్షరి. శ్రీ విద్యలో త్రేక్షరి అని చెప్పబడుతున్న విద్యలు 2 ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. ఎంత ఉంది టైం మనకి? ఇంకొక 18 మినిట్స్ ఉంది. ఓకే. త్రేక్షరి శుద్ధ విద్య కుమారిచ. శుద్ధ విద్య అని మంత్రం ఉంది, అది ప్రకటించరాదు. గురుముఖైక వేద్యము. కుమారి అంటే బాలమంత్రం, బాలమంత్రాన్ని కూడా త్రక్షరి అని అంటారు. మంత్రోపాసన చేసినప్పుడు 6 అక్షరాల బాల ఉంది, నవాక్షర బాల కూడా ఉంది. 6 అయినా 9 అయినా అందులో 3 అక్షరాలే ప్రధానము. ఈ మూడింటి యొక్క ఆవృత్తి తిరిగి రావటమే షడక్షరిలోని, నవాక్షరిలోని కనబడుతుంది. బాల త్రేక్షరి రూపిణిగా చెప్పబడుతుంది. పంచదశి త్రేక్షరియే. పంచదశి అంటే ఎన్ని అక్షరాలు చెప్పండి, ఎవరైనా వింటున్నారా అసలు? పంచదశి అంటే ఎన్ని అక్షరాలు 50. చెప్పండి. 50 అండి. ఆ 50 పంచదశి పంచదశి అంటే ఆ 50 అక్షరాలు. కాదే, రాంగ్ 15 కదా. కాదండి. పంచ అంటే 5, దశ అంటే ఉమ్, 10 కదా. ఉమ్. అలా పంచదశి కూడా కావచ్చు. 15. 15 ఇలాగే అక్షరాలు. కరెక్ట్ 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 15 కరెక్ట్. అక్షరాలు. పంచదశి విద్య అందుకని అంటే ఇదంతా రివిజనేనమ్మా. ఎవరిని నేను ఆ, ఇదంటే అంటే టెస్టింగ్ కాదు. అంటే అంటే మనకి ఈ సంస్కృత అక్షరాల్లో ఈ రకరకాలైన అర్థాలు ఉంటాయి. వాటిని వాళ్ళు ఎలాగంటే అలా ఉపయోగించుకుంటారు. దాన్ని మనం పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో మనం అర్థం చేసుకుంటూ మనం ఆ జ్ఞానాన్ని డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం. సో కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా, కన్ఫ్యూజ్ అయినా తప్పేం లేదు. మనం కూడా స్టూడెంట్స్ అంటే కాబట్టి నాకు డౌట్ అర్థమైపోయింది. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు క్లియర్ గా ఆ, అర్థమైంది. అదే అంటే అదే అదే ఒక్కొక్కసారి అట్లా తప్పితే అయిపోతుంది. ఏం ఆ, సో ఏం ప్రాబ్లం లేదు. మనం కరెక్ట్ గా, ఇప్పుడు టీచర్ ఒక క్వశ్చన్ వేస్తే సమాధానం చెప్పేవాళ్ళు వినేవాళ్ళు అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరో ఒకళ్ళు సమాధానం చెప్తే మనం దానికి కరెక్షన్ ఎక్స్పాండ్ చేసుకుంటాం. సో పంచదశి అంటే త్రియక్షరియే. పంచదశి అంటే 15 అక్షరాలు చెప్పినా అవి త్రికూటాలుగా చెప్పబడుతున్నాయి. చెప్పాను కదా. కయేఈల హ్రీం, హసక హల హ్రీం, సకల హ్రీం శ్రీం. ఇవి త్రికూటాలు, వాగ్భవ కూటములుగా చెప్తున్నారు. ఇవన్నీ 15 అక్షరాలు.
మాస్టారు ఈ అనుగ్రహమాల మంత్రంలో చివరిలో శ్రీం చేర్చారు. ఈ 15 అక్షరాలతో శ్రీం కూడా చేర్చి అనుగ్రహమాల మంత్రాన్ని ఫిక్స్ చేసి పెట్టారు. అది ఒక 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 పెద్ద వండర్ఫుల్ ప్యాటర్న్ అన్నమాట అది ఆ మంత్రం. భార్గవ ఋషి, తర్వాత పరాశర ఋషి, పరశురామ ఋషి చేసిన అత్యద్భుతమైన ప్రయోగాల్లో ఒకటి అనుగ్రహమాల మంత్రం. ఆ అనుగ్రహమాల మంత్రాన్ని ఆ, మాస్టారు చేయకూడదు అన్నారని చెప్పేసి చెయ్యొద్దు చెయ్యొద్దు అని అంటారమ్మా. వాళ్ళ మాటలు వినొద్దు. వాళ్ళకి చెప్పారు నీకు చేత కాదురా వెదవా, నువ్వు చేసుకోవద్దు అని చెప్పి వాళ్ళని తిట్టి చెయ్యొద్దు అన్నారు. నీకు నాకు చెప్పలా, నేను దానికి సాక్ష్యం. అనుగ్రహమాల మంత్రం హాయిగా చేసుకోండి. శుక్రవారాలు ఎప్పుడైనా మనం చేస్తున్నప్పుడు మనతో పాటు చేసుకోండి, హాయిగా చేసుకోండి. కాబట్టి ఈ 10 ఒక్కొక్క కూటమిని ఒక్కొక్క అక్షరంగా భావిస్తే అది త్రక్షరి అవుతుంది. ఈ భావన ముఖ్యంగా షోడశిలో కనబడుతుంది. షోడశిలో ఉన్న 28 అక్షరాల్లో పంచదశి అని చెప్పబడే 15 అక్షరాలను మినహాయిస్తే 13. పంచదశి 3 కూటాలు గనక ఒక్కొక్క కూటమిని ఒక్కొక్క అక్షరం కింద తీసుకుంటే అప్పుడు షోడశి అవుతుందని షోడశాక్షరి విద్య దగ్గర వ్యాఖ్యానించుకోవడం జరిగింది. మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. మనం దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఇక్కడ శ్రీం సౌ క్లీం ఐం హ్రీం ఓం హ్రీం శ్రీం సకల హ్రీం హసక హల హ్రీం కయేఈల హ్రీం హ్రీం ఐం క్లీం సౌ శ్రీం అని ఒక 28 లెటర్స్ ఒక మంత్రం రాసుకున్నాను. అది ఇప్పుడు దీనికి లింక్ దొరకలేదు. ఓకే, అది తర్వాత చూద్దాం. త్రక్షరి అంటే 3 కూటములలో ఉన్న శ్రీ విద్యాది దేవత. ఇప్పుడు ఏ నామం మనం మాట్లాడుకుంటాము? శ్రీ త్రయక్షరి అయిన మహా అనేది. వాగీశ్వరి జ్ఞానశక్తి, వాగ్భవ మోక్షరూపిణి, కామరాజ క్రియాశక్తి, కామేశి కామరూపిణి, శక్తి బీజే పరాశక్తి ఇచ్చైవ శివరూపిణి, ఏవం దేవి త్రక్షరీటు మహాత్రిపుర సుందరి అన్నారు. ఇది అక్కడ వామకేశ్వర తంత్రంలో ఇచ్చారు. కాబట్టి మహాత్రిపుర సుందరి అంటే త్రేక్షరి విద్య. త్రిపుర దగ్గర ప్రారంభమై త్రేక్షరితో నామాలు పూర్తవుతున్నాయి. ముందుగా వాగ్భవ బీజం, వాగీశ్వరి జ్ఞానశక్తి వాగ్భవ మోక్షరూపిణి. వాగ్భవ బీజానికి వాగీశ్వరి జ్ఞానశక్తి అధిష్టానంగా ఉంది. తర్వాత కామరాజే క్రియాశక్తి, కామేశి కామరూపిణి, ఆ మధ్యకూటంలో క్రియాశక్తి ఉన్నది. శక్తి బీజే పరాశక్తి ఇచ్చేవ శివరూపిణి, మూడవది ఇచ్ఛాశక్తి. వాగ్భవ కూటము, కామరాజు కూటము, శక్తి కూటము, ఇలా 3 కూటములుగా చెప్పారు. కయ్యీల హ్రీం హసకాల హ్రీం సకల హ్రీం. శక్తి కూటమే ఇక్కడ శక్తి బీజం అని చెప్పబడ్డది. బ్రేక్ వచ్చిందా? వినపడుతుంది కదా? ఒక కాల్ వచ్చింది, కట్ చేశాను. కంటిన్యూటీ మిస్ కాలేదుగా? వినిపిస్తానండి. ఓకే. ఏం మిస్ అవ్వలేదండి. శక్తి కూటమే వినపడుతోంది. ఇక్కడ శక్తి బీజం అని చెప్పబడ్డది. కామరాజు కూటం అనే దానికి క్రియాశక్తి అనే వ్యవహారము. ఇలా కలుపుకొని ఈ 3 త్రైక్షరి విద్య, త్రిపుర సుందరి విద్యయే త్రైక్షరి విద్య. ఇలా బాల శుద్ధ విద్య, పంచదశి లేదా షోడశి ఇవన్నీ కూడా ప్రేక్షరిగా చెప్పబడుతున్నాయి. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే అక్కడ కూడా త్రైక్షరి విద్య ఎలా వచ్చిందో వివరించుకున్నాము. వాణి లక్ష్మి గౌరీ 3 బీజములు కూడా త్రైక్షరి విద్యే. మొన్న చెప్పుకున్నాం కదా, అమ్మవారి కుడివైపు సరస్వతి ఉంది, ఎడం వైపు లక్ష్మి ఉంది. కుడి కుడి కుడివైపు ఉందని ఒకళ్ళు, ఎడం వైపు ఉందని ఒకళ్ళు, అనవసరమైన డిస్కషన్లు. ఇదే అనవసరమైన డిస్కషన్లు. కుడివైపున్నా ఎడం వైపున్నా ఒకటే. సరస్వతీదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవి ఆ ఆ, ఎవరినైతే పూజిస్తారో ఆవిడే అమ్మవారు. ఆ వాళ్ళిద్దరు పక్కన నిల్చొని అమ్మవారికి అలాగా ఆ పూజ చేస్తుంటారట. అది కూడా త్రైక్షరి విద్యే. తర్వాత దివ్య గంధాఢ్య, శ్రీ దివ్య గంధాఢ్యాయ నమః. దివ్య గంధాఢ్య సింధూర తిలకాంచిత, ఈ 2 నామాలు అమ్మవారి దివ్య మంగళ విగ్రహాన్ని భావన చేసుకున్నాయి. ఇప్పుడు రూప వైభవం కనబడుతుంది. మనము రూప వైభవం కూడా బాగా డిస్కస్ చేసుకున్నాం. ఆ అమ్మవారిని చాలాసార్లు చెప్పాను, మళ్ళీ గుర్తు చేసుకుందాం, మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉందాం. అమ్మవారి నఖశిక పర్యంతం కింద ఆ పాదాల్లో ఉండే
ఆ ఆమె ఆ, గోళ్ళల్లోంచి వచ్చే ఆ వెలుతురు కూడా కొన్ని గెలాక్సీస్ కి ఉపయోగపడతాయట, అంత అత్యద్భుతమైన వెలుగులు. అలా మనము మోకాలు, తర్వాత కటి ప్రాంతము, ఆ తర్వాత నడుము, ఆ తర్వాత కంఠము, ఆ తర్వాత నుదురు, ఇలా పైనుంచి కింద దాకా ఆభరణాలు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అమ్మవారు ఒకసారి అయ్యవారిని చూసి ఒకసారి స్మైల్ ఇస్తుందట, జస్ట్ అలాగా ఒక చిరునవ్వు ఇస్తుందట. ఆ చిరునవ్వు ఇవ్వడంలో వచ్చే వెలుతురే కొన్ని కోట్ల నక్షత్రాలకి వెలుతురుగా కనబడుతుందట. ఆ సౌందర్య లహరిలో వాటిట్లో శంకర భగవత్పాదులు వారు చెప్పి ఉన్నారు. అమ్మవారి శిరస్సులో చంద్రుడు ఉంటాడు. ఆ చంద్రుడే మొత్తం ప్రపంచానికి వెలుతురునిస్తున్నాడు అని కూడా చెప్తున్నారు. అలాంటి దివ్య గంధాఢ్య సింధూర తిలకాంచిత, ఈ రెండు నామాలు అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని భావన చేయిస్తున్నాయి. అలా మనం రూపక ధ్యానం అంటాము అమ్మవారి యొక్క ధ్యానాన్ని. ఎవరినైనా సరే మీరు ఒక గుడికి వెళ్ళినప్పుడు కానీ, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఒక విగ్రహాన్ని కానీ ఒక దీన్ని కానీ వెళ్ళంగానే అందరితో పాటు నమస్కారం చేసుకుంటాం, కళ్ళు మూసుకొని మనకు కావాల్సింది చెప్పుకుంటాం. కానీ మనం మాత్రం అలా వద్దు. హాయిగా వీలైతే ఒక చోట కూర్చొని ఆ విగ్రహాన్ని అలా చూస్తూ ఉండండి కాసేపు, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు, బోరు కొట్టేంత వరకు. బోరు కొట్టిందన్నా పర్వాలా, ఏం పర్వాలా. ఏమవుతుంది, అది దాన్ని రూపక ధ్యానం అంటారు. ఆ రూపంలో ఉండే ఆ క్వాలిటీస్ మనలోకి డౌన్లోడ్ అవుతాయి. అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని అలా చూస్తూ ఉన్నాం అనుకోండి, మనం వెనకాల విన్న ఈ లలితా సహస్రనామం యొక్క కమెంటరీ అంతా మనలోకి దిగిపోతుంది, ఖచ్చితంగా దిగుతుంది. అది అర్థం చేసుకోండి. అలాంటి శ్రీ దివ్య గంధాఢ్యాయ నమః. దివ్య గంధము ధరించి ఉన్నది, గంధములు మనం అమ్మవారికి అందిస్తూ ఉన్నాము, అవి భౌమములు. సరే, అమ్మవారికి మనము ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా పాదాలకి పసుపు పూస్తాము, గడ్డానికి పూస్తాము, బుగ్గల మీద పెడతాము. తర్వాత చిన్న పిల్లలకి పూజ చేస్తాము, కౌమారి పూజ. అప్పుడు పిల్లలకి ఎంత చక్కగా మనం అలంకరిస్తాము. అది కూడా అలా మనం అలంకరించేప్పుడు అందరికీ ప్రాక్టీసే అది. అమ్మవారినే వాళ్ళ రూపంగా చూసుకొని వాళ్ళకి, కొంతమంది అయితే వాళ్ళకి పాదసేవ కూడా చేస్తారు ఈ నవగ్రహాల్లో. ఎంత అత్యద్భుతమైన విషయం అండి అది. చిన్నపిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి పూజ చేయటమే కాకుండా మనం ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళాలి. అలాంటి వాళ్ళని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఈసారి ప్రయత్నం చేయండి. అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదంటే ఓకే, ఓకే, నో ప్రాబ్లం. చుట్టుపక్కల ఉన్న పని చేసే వాళ్ళ పిల్లల్ని తీసుకుని పిలిపించండి. బ్రాహ్మణులే పిలవాలి, బ్రాహ్మణులకే పూజ చేయాలి, బ్రాహ్మణులు పూజిస్తేనే పుణ్యం వస్తుంది అనేది ఉమ్, అసలు నాన్ సెన్సికల్ వర్డ్. మన చుట్టూ ఉండే పిల్లలు, వాచ్మెన్ పిల్లలు కానీ, మన ఇంట్లోకి వచ్చే మెయిడ్ సర్వెంట్స్ పిల్లలు కానీ, అలాంటి వాళ్ళను కూడా పిలవండి. వాళ్ళకు కూడా సరిసమానంగా పీట వేసి కూర్చోబెట్టి వాళ్ళకు కూడా పూజ చేయండి. అప్పుడు మనము నిజమైన లలితా సహస్రనామం యొక్క సాధకులుగా ఎదుగుతాము. ఆ గంధము పూయటం అనేది ఎంత అత్యద్భుతమైన ప్రక్రియ, అది అర్థం చేసుకోండి. గంధం అంటేనే పరిమళం, పరిమళం యొక్క లక్షణం వ్యాపించడం. అసలు గంధం పూయటం అన్న దానికి ఒక ఆధ్యాత్మికమైన అర్థం ఏంటంటే, మనమే గంధంలాగా తయారవ్వాలి. మనం ఎవరింటికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా, ఆహా అతనితో మాట్లాడుతుంటే, ఆవిడతో మాట్లాడుతుంటే ఎంత ఆనందంగా ఉందండి, ఆవిడ వచ్చి పక్కన కూర్చుంటే ఎంత హ్యాపీగా ఉంటుందండి. ఎందుకు అవుతుంది అంటే, మన యొక్క మన యొక్క అప్రోచ్ అలా ఉంది. అదే గంధం అంటే. గంధం అంటే ఏదో సెంట్ పర్ఫ్యూమ్ కొట్టుకొని, అబ్బా ఆవిడ రాగానే పర్ఫ్యూమ్ ఏదో భలే వాసన వస్తుంది, ఇది ఎంత కాస్ట్ అయి ఉంటుందో, షనెల్ కంపెనీ ఏమో, షనెల్ కంపెనీ ఇక్కడ దొరకదు, కనీసం 15,000 ఉంటుంది. ఇంకోటి పియర్ కార్డెన్ ఏమో, లేకపోతే కాల్విన్ క్లెన్ ఏమో, ఆ, అది ₹1,00,000 ఉంటుంది. ఇది కాదు. ఆ మన యొక్క క్యారెక్టర్, మన యొక్క అప్రోచ్, మన యొక్క లైఫ్ స్టైల్ ఆ గంధం లాగా మారిపోతే, అప్పుడు నిజంగా నువ్వు శ్రీ దివ్య గంధాఢ్యాయ నమః అనే శ్లోకానికి అర్థం చేసుకున్న వాళ్ళుగా తయారవుతారు. ప్రకటింపబడిన భగవానుని అనంత కళ్యాణ గుణములే గంధములు. అవి ఎప్పుడు జగత్తుకు మేలు కలిగిస్తాయి కనుక సుగంధములు. మీరు ఎప్పుడైతే ప్రపంచానికి సేవ చేయడానికి, గోవునికి కానీ లేకపోతే అవసరమైన వాళ్ళకి సహాయం చేయడానికి రెడీ అయ్యి సహాయం చేస్తుంటారో, అప్పుడు మీ శరీరంలోంచి ఆ దివ్యమైన వాసన అందరికీ అర్థమవుతుంది. జన్మ కర్మచమే దివ్యం అని పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టు,
ఆ దివ్య గంధ ద్వారా దురాదర్శ అని శ్రీ సూక్తులను చెప్పినప్పుడు గంధ గుణం కలిగిన భూదేవి స్వరూపురాలని మరో భావము. అది మనం నిజంగా శ్రీ దివ్య గంధాఢ్యాయ నమః అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోవాలి. రిమైనింగ్ టైమ్ 5 minutes 6 minutes. ఓకే. సింధూర తిలకాంచిత శ్రీ సింధూర తిలకాంచితాయ నమః. అమ్మ స్వరూపంలో సింధూర తిలకాన్ని వర్ణిస్తున్నారు. నిజానికి అమ్మ తిలకం సింధూర తిలకమా కస్తూరి తిలకమా? ముఖచంద్ర కళంకాభ మృగనాభ విశేషక. నామం దగ్గర కస్తూరి తిలకం గురించి చెప్పుకున్నాం. మృగనాభి అంటేనే కస్తూరి. మరి ఈ నామంలో సింధూర తిలకాంచిత అని చెప్పారు, ఏంటిది? ఒకసారి అలా చెప్పారు, ఒకసారి ఇలా చెప్పారు. పాలభాగం మధ్యలో కస్తూరి తిలకం ఉంటే పాపిట వద్ద సింధూరం ఉందట. అది ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. కస్తూరి తిలకము మన నుదుటి మీద ఉంటుంది, పాపిట దగ్గర సింధూరం ఉంటుంది. ఈ పాపిట దగ్గర సింధూరం పెట్టుకునేది నార్త్ ఇండియన్స్ అలవాటు అండి, మనకి లేదండి ఆ అలవాటు. వాళ్ళకి ఇది అర్థమై వాళ్ళు పెట్టుకుంటున్నారు, మనకి అలవాటు లేదు, మనం పెట్టుకోవడం మానేశాం. వాళ్ళకి ఏం అర్థమైంది? సింధూర తిలకాంచిత అర్థమైంది కాబట్టి పాపిట దగ్గర వాళ్ళు కుంకుమ పెట్టుకుంటున్నారు. మనం ఓకే, మనకు అలవాటు లేదు. ఈసారి మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు అక్కడ పాపిటి దగ్గర కుంకుమ పెట్టుకొని సింధూర తిలకాంచిత అని ఒకసారి అనుకోండి. ఓం శ్రీ సింధూర తిలకాంచితాయ నమః అని పెట్టుకున్నప్పుడు కుంకుమ పెట్టుకుంటే ఆజ్ఞాచక్రంలోంచి ఎలాగైతే ఎనర్జీస్ వెళ్తున్నాయో అక్కడ నుంచి కూడా ఎనర్జీస్ వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి అది స్టార్టింగ్ పాయింట్. మనము అందుకనే సకల సమర్థ సద్గురు స్పర్శలో ఆ పాయింట్ చెప్తాం మనం. ఆ పాయింట్ ఒకటి చెప్తాము, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక పాయింట్, ఆ తర్వాత సహస్రారం. సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏది? పాపిట స్టార్టింగ్ లో ఉండేది. పాపిటి వద్ద ప్రకాశిస్తున్న సింధూర తిలకాన్ని ఇక్కడ భావన చేస్తున్నారు. అమ్మవారి రూపంలో సింధూర తిలకాన్ని గనక ధ్యానం చేస్తే అది మంగళం కలిగిస్తుంది. సింధూర ధారణ భారతీయ సంస్కృతిలో ప్రధానంగా చెప్పారు. పాపిటి వద్ద సువాసిని స్త్రీ సింధూరాన్ని ధరించాలి. ఇది ఒకటి అర్థం చేసుకోండి. అమ్మా, నీ ముఖ సౌందర్యం అనే ప్రవాహం సాగే కాలువ వలె నీ పాపిట దారి మాకు క్షేమాన్ని విస్తరింపజేయుగాక. దట్టమైన కురులు అనే చీకటి శత్రువులు ఇరువైపులా ఆక్రమించి బంధించిన బాలసూర్య కిరణం వలె ప్రకాశిస్తున్న సింధూరాన్ని ఆ సీమంతం దాల్చి ఉన్నదని అన్నారు సౌందర్య లహరిలో శంకర భగవత్ పాదుల వారు. అంటే అమ్మవారు వేసుకున్న ఆ జడ, ఆ మధ్యలో ఉన్న ఆ పాపిట దారిని ఆయన ఎంత అద్భుతంగా వర్ణించారు చూడండి. ఆ పాపిట దారిట మనకి మార్గదర్శనం చూపిస్తుందట. ఆ సింధూరంట మనకి ఆ స్టార్టింగ్ లైట్, ఇటు వెళ్ళాలిరా నాయన, ఇలా పోవాలిరా నాయన అని మనకి చూపిస్తుంటా. అలా ఆయన అత్యద్భుతంగా అదొక సూర్యుడి కిరణం లాగా వర్ణించాడు. సూర్యుడు ఏం చేస్తాడు? మనకి మార్గదర్శనం చూపిస్తాడు, లైట్ వేస్తాడు. ఇటు పోరా బాబు, ఇటు పోరా. సూర్యుడు లైట్ ఆఫ్ చేసుకుంటే మనకి ఏం కనపడదు, చంద్రుడు వస్తాడు అనుకోండి, అది వేరే విషయం. అలాగా ఆ పాపిట సింధూరం గురించి కూడా ఇంత అత్యద్భుతంగా చెప్పారు. సింధూర తిలకాంచిత అంటే అర్థం అది. అది ఒక నవీన అర్క కిరణం, అరుణ కిరణాలతో ప్రకాశిస్తున్న సూర్య భగవానుని కిరణ రాశి వలె ప్రకాశిస్తుందన్నారు. అమ్మ ధరించిన ఆ సింధూర తిలకాన్ని ఎవరు భావిస్తారో వారికి లోపల ఉన్న అంధకారం పోయి జ్ఞానం లభిస్తుంది. అది దివ్య గంధాఢ్య సింధూర తిలకాంచిత అని చెప్పడంలో ఈ పక్కన ఈ శ్లోకాలని జాగ్రత్తగా పెట్టారు. అది అర్థం చేసుకోండి. ఈ నామాలన్నీ పక్కన ఒక ఒక సిలబస్ లాగా పెట్టుకుంటూ వచ్చారు. అలంకరించిన పెద్ద ముత్తైదు అని భావన చేస్తున్నారు. అంచిత అనే శబ్దానికి కూడినది అని అర్థం. అంచిత అంటే అంచు గతి పూజనయోహో. అంచు అంటే పూజింపబడినది అని కూడా అర్థం. సింధూర తిలకముతో పూజింపబడుతున్న తల్లి అనే భావం కూడా స్వీకరించాలి. అమ్మవారిని అలంకరించడానికి వచ్చిన అనంగ కుసుమ, అనంగ మేకల మొదలైన వారు ఈ అలంకారాన్ని అర్చనగా చేసుకుంటున్నారు. ఎవరండి అనంగ కుసుమ, అనంగ మేకల? వాళ్ళు మనకి ఆ నామాలు కూడా వస్తాయి కదా, వాళ్ళు వచ్చి ఆ సింధూరంతో అమ్మవారిని అర్చన చేసుకుంటున్నారు. ఇప్పుడు మనకి ఓం శ్రీ ఉమాయై నమః వచ్చింది 637. అది చాలా రహస్యనామము. లలితా సహస్రనామంలో రహస్యనామాలు శివ, భవాని, ఉమా అమ్మవారి స్వరూపము. ఉమా అనే మాటకి కూడా ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఆ ఉమా నామానికి కథాపరంగా లీలార్థము, పరమార్థము చాలా పెద్దది. ఉమా అనే 2 అక్షరాలకి ఎంత అర్థం ఉందో నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుందాము. కానీ మనము ఎప్పటి నుంచో ఓం శ్రీ ఉమాయ నమః, ఉమాయ నమః అనుకుంటూ వచ్చాం కాబట్టి
మనం వీఆర్ 100% క్వాలిఫైడ్ టు నో దట్ సీక్రెట్స్ దట్ విల్ బి లెర్న్డ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షస్తు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశో హింసోపరహితో బ్రహ్మణ సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రా పుత్రిణः సంతు పౌత్రిణः నిర్ధనా సదనా సంతు జీవంతు శరదాం శతం శ్రద్ధాం మేధాం యశ ప్రజ్ఞాం విద్యాం మృత్యుం తేజ ఆయుష్యం ఆరోగ్యం దేహిమే వ్యవహారం శాంతి 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 శాంతి. అస్తోమా సద్గమయ తమసమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ స్వార్థమా పరమార్థంగమయ అవ్యవస్థామ్మా సువ్యవస్థాంగమయ. ఓం శాంతి 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 శాంతి. అమ్మా తప్పులు చేసిందే క్షమించు తల్లి. నమస్కారము. నీ పాదాలే మాకు శరణము, ఇంకా వేరే ఏం లేదు. జై గురుదేవ్.